మార్కండేయ మహాపురాణాన్ని మనం ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు ప్రవచనం చెప్పుకోవలసి ఉన్నది. నిన్ననే మనం విశ్వావసు నామ సంవత్సర యుగాది పర్వదినాన్ని జరుపుకున్నాం. ఈరోజు ఎంత పవిత్రమైనటువంటి రోజు అంటే శృంగేరి శారదాపీఠానికి మకుటాయమానమైనటువంటి ప్రసిద్ధి పేరు పొందినటువంటి శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారి ఆరాధన ఈరోజు. అభినవ శంకరులు అని చెప్పి వారికి ప్రసిద్ధి. సాక్షాత్తు శంకరాచార్యుల యొక్క అవతారమే వారు అని చెప్పి చాలామంది పెద్దలు ఆస్తిక మహాశయులందరూ చెప్పినటువంటి మాట. అంతటి మహానుభావులు తర్కశాస్త్రం, వేదాంత శాస్త్రం ఎన్ని గ్రంథాలు రచించారో. అటువంటి మహానుభావుల్ని ఒకసారి మనం స్మరించుకునేటువంటి రోజుది. అదేవిధంగా వారి కరకమల సంజాతులు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు, వారి కరకమల సంజాతులు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు, తత్కరకమల సంజాతులు భారతీతీర్థ మహాస్వాముల వారు, తత్కర కమల సంజాతులు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు అందరినీ ఒకసారి మనం స్మరించుకుని ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం. జైమిని మహర్షి తనకు కలిగినటువంటి ధర్మ సందేహాలని ధర్మపక్షుల దగ్గర చెప్పడం, ధర్మపక్షులు ఆ సందేహాలకి సమాధానాలను చెప్పడం, ఇది ఇతివృత్తం మనం చెప్పుకుంటున్నాం. జైమినిరువాచ, జైమిని మహర్షి అడుగుతున్నాడు. సంశయం ద్విజశార్దూలాః ప్రబ్రూత మమ పృచ్ఛతః ఆవిర్భావతిరోభావౌ భూతానాం యత్ర సంస్థితౌ కథం సంజాయతే జంతుః కథం వా స వివర్ధతే కథం వోదరమధ్యస్థః తిష్టత్యంగనిపీడితః నిష్క్రాంతిముదరాత్ ప్రాప్య కథం వా వృద్ధిమృచ్ఛతి ఉత్క్రాంతికాలే చ కథంచిత్ భావేన వియుజ్యతే. తన సందేహాలని జైమిని మహర్షి అడుగుతున్నాడు. సమస్త ప్రాణులు కూడా ఈ లోకంలో పుడుతున్నారు, మరణిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఇవి? ప్రాణులు పుట్టడానికి కారణమేమి? ఎందుకంటే ఈ ప్రపంచం విచిత్రమైనటువంటి సృష్టి కలిగి ఉన్నది. విచిత్రమైనటువంటి జంతువులు, విచిత్రమైనటువంటి ప్రాణులు, అటు దేవతలు, ఇటు మనుష్యులు, అటు పశు పక్ష్యాదులు, ఎన్ని కోట్ల జన్మ కలిగినటువంటి ప్రాణులు కనిపిస్తున్నాయే. ఏమిటి దీనికి అంతా కారణం ఏమిటి? ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి సృష్టి. ఒకడు చూస్తే విపరీతమైనటువంటి ధనవంతుడు, ఒకడు చూస్తే తినడానికి కూడా తిండి లేనివాడు, అత్యంత నీచమైనటువంటి కుక్కలు, నక్కలు, ఈగలు, దోమలు, చీమలు, రకరకాలైనటువంటి జన్మలు.
అన్ని జన్మలలోనూ మానవ జన్మ చాలా గొప్పది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే మనం ఈ విధంగా ప్రవచనాలు చెప్పుకోవడం, ప్రవచనాలు వినడం ఒక మానవ జన్మలో జన్మించిన వారికే లభిస్తుంది, ఎవరికీ లభించదు. పశుపక్ష్యాదులకు ఎలాగూ లేదు, మనం చూస్తూనే ఉన్నాం. దేవతలకు కూడా లేదు. దేవతలకు కూడా వాళ్ళకి ఆ స్వర్గంలో ఆ సుఖాన్ని అనుభవించడం తప్ప వేరే వాళ్ళకేమీ ఈ ఉపదేశాలు ఇవేమీ లేవు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి 4 మహావాక్యాలు అంటారు. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క ఉపనిషద్ వాక్యం అది. ఈ 4 మహావాక్యాలు కూడా దేనిని బోధిస్తుంది అంటే జీవ బ్రహ్మైక్యాన్ని బోధిస్తుంది. 4 మహావాక్యాలు కూడా జీవుడు బ్రహ్మస్వరూపమే కానీ బ్రహ్మము కంటే భిన్నము కాదు. మనమందరం కూడా బ్రహ్మస్వరూపమే, కానీ అజ్ఞానం వల్ల నేను బ్రహ్మస్వరూపము అని తెలుసుకోలేకపోతున్నాం. అజ్ఞానం కారణం అది. జీవ బ్రహ్మైక్యము అద్వైత వేదాంత సిద్ధాంతము. మరి అటువంటి జీవులు అంటే ప్రాణులు అని అర్థం. అటువంటి ప్రాణులు విచిత్రమైనటువంటి జన్మ కలిగి ఉన్నారు కదా. ఎలా పుడుతున్నాడు, ఎలా వృద్ధి పొందుతున్నాడు, మరణించిన పిమ్మట పాపపుణ్యాలను ఏ విధంగా అనుభవిస్తున్నాడు, ఈ విషయాల మీద ఈ లోకంలో సుకృత కర్మలు, దుష్కృత కర్మలు అంటే పాపపుణ్యకర్మలు చేస్తున్నాడు కదా, ఈ కర్మల ఫలాన్ని ఎలా అనుభవిస్తున్నాడు, ఈ దేహము నశించిపోయిన తరువాత ఈ కర్మఫలము అనుభవించడానికి కారణమేమి, దానికి తగినటువంటి మార్గమేమి, ఈ విధంగా నాకు ఈ మృత్యు దశ గురించి, మరణ దశ గురించి నాకు చాలా సంశయాలు ఉన్నాయి. వాటిని ఓ ద్విజశ్రేష్ఠులారా, ఓ పక్షి బాలకులారా నాకు చెప్పరా అని చెప్పి జైమిని మహర్షి అడిగాడు పక్షి పిల్లల్ని. పక్షిణవూచు, ధర్మపక్షులు చెప్తున్నాయి. ప్రశ్నభారోయమతులస్త్వయాస్మాసు నివేశితః దుర్భావ్యః సర్వభూతానాం భావాభావసమాశ్రితః తం శృణుష్వ మహాభాగ యథా ప్రాహ పితుః పురా పుత్రః పరమధర్మాత్మా సుమతిర్నామ నామతః. ఓ మహానుభావుడా, ఓ జైమిని మహర్షి, నీవు ఎంతో జ్ఞానసంపన్నుడివి కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నీవు వేసినటువంటి ప్రశ్న చాలా బరువైనటువంటిది. అటువంటి బరువును మా యందు మోపావు నువ్వు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు అని. అయినా బదులు చెప్తాం. పూర్వం సుమతి అనేటువంటి గొప్ప బుద్ధిమంతుడు తన తండ్రితో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వేదాంత విషయాలు, మేము విన్నవి అవి మీకు మేము చెప్తున్నాము అని చెప్పి ధర్మపక్షులు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమిటి, సుమతి అనే కొడుకు తండ్రికి చేసినటువంటి ఉపదేశం, ఆ ఉపదేశాన్ని ధర్మపక్షులు జైమినికి చెప్తున్నాయి. అందుకే పురాణంలో మధ్యలో పక్షిణ ఊచుహు అని వస్తుంది, పక్షులు చెప్తున్నాయని. మళ్ళీ మధ్యలో పుత్ర ఉవాచ అని వస్తుంది, కుమారుడు చెప్పాడు, కొడుకు చెప్పాడు అని వస్తుంది. ఏమిటి కొడుకు చెప్పాడు, ఓసారి ఏమో పక్షులు చెప్పే అని చెప్పి అంటాడు, ఓసారి కొడుకు చెప్పాడు అని. అంటే కొడుకు, సుమతి అనే కొడుకు తండ్రికి చేసిన ఉపదేశం తాము విన్నందువల్ల పక్షి బాలకులు జైమినికి చెప్తున్నాయి. అది విషయం.
బ్రాహ్మణో భార్గవః కశ్చిత్ సుతమాహ మహామతిః కృతోపనయనం శాంతం సుమతిం జడరూపిణం. భృగువంశంలో జన్మించినటువంటి మహామతి అనేటువంటి ఒకానొక శాస్త్ర పండితుడు, బ్రాహ్మణుడు, ద్విజశ్రేష్ఠుడు. అతడు తన కొడుక్కి, సుమతి అనే తన కొడుక్కి ఉపనయన సంస్కారాలు చేశాడు. కానీ కొడుకు ఎలా కనిపిస్తున్నాడు? జడులాగా, మొద్దులాగా కనిపిస్తున్నాడు. ఏమీ పెద్దగా వేదాభ్యాసం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. మొద్దు స్వరూపం అంటారే, అది జడు అంటే. జడులాగా కనిపిస్తున్నాడు. అన్నాడు, కొడుకుతో అంటున్నాడు, వేదానధీష్వ సుమతే యథానుక్రమమాదితః గురు శుశ్రూషణే వ్యగ్రో భైక్షాన్న కృత భోజన. నాయన, ఓ సుమతి, భిక్షను ఆచరించి ఆ భైక్షాన్నంతో నువ్వు కాలం గడుపుతూ వేదాధ్యయనం చెయ్యవయ్యా. పూర్వం ఇదే చేసేవారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి వారాలు చేసుకుని ఒక్కొక్క ఆస్తికుల ఇంట్లో ఒక్కొక్క వారం భోజనం చెప్పుకుని ఆడ భోజనం చేస్తూ శాస్త్రం చదువుకునేవారు. ఇప్పుడు ఒకవేళ జీవించి ఉంటే 80-90 సంవత్సరాలు కలిగినటువంటి శాస్త్ర పండితులు ఒకవేళ జీవించి ఉంటే, చాలామంది వెళ్ళిపోయారు, పెద్దగా ఎవరూ లేరు, ఉంటే ఒకళ్ళో ఇద్దరు ఉన్నారేమో అక్కడక్కడ. వాళ్ళందరూ కూడా ఈ శుశ్రూష చేసి ఈ విధంగా భైక్షాన్నం అంటే ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి తినక్కర్లేదు, వారాలు చెప్పుకొని. ఈ అంటే ఏంటి? వంట చేసుకోవడం వీటిలో సమయాన్ని నష్టపరుచుకోకుండా వేదాధ్యయనం అందే తమ కాలాన్ని గడపడం. నాయన సుమతి, నువ్వు కూడా భైక్షాన్నం ఆచరిస్తూ చక్కగా వేదాధ్యయనం చేయవయ్యా, యజ్ఞాలు అనుష్ఠించవయ్యా, గృహస్థ ధర్మాన్ని ఆచరించవయ్యా. గృహస్థ ధర్మం అంటే పెళ్ళి చేసుకోవయ్యా, పుత్రుల్ని కనవయ్యా, వంశాన్ని అభివృద్ధి చేయవయ్యా, తర్వాత వానప్రస్థాశ్రమాన్ని అవలంబించవయ్యా వార్ధక్యంలో. ఆ తర్వాత ఇక ఏమీ దానం పట్టకుండా, పరిగ్రహణం లేకుండా సన్యాసాశ్రమాన్ని స్వీకరించవయ్యా. ఈ విధంగా నువ్వు కానీ నడుచుకుంటే ఎటువంటి శోకములు లేకుండా శాశ్వతంగా దుఃఖాలు పోయేటువంటి బ్రహ్మస్థానమును నీవు పొందెదవు. అందుకే చూడండి, మన వేదం పఠించేటప్పుడు నా కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు చెప్తూ ఉంటారు వేదం. కర్మల వల్ల కానీ, పుత్రాది ఈ లోకం వల్ల కానీ, వీటి వల్ల మోక్షం లభించదు. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం, సన్యాసాశ్రమ స్వీకారం, సమస్తాన్ని వదిలి తాను బ్రహ్మస్వరూపుడిని అని భావించుకుంటూ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడెవడో వాడే ధన్యుడు. నీవు కూడా క్రమంగా, ఇప్పుడే తీసుకోమని చెప్పలేదు, గృహస్థాశ్రమం స్వీకరించు, తర్వాత ఈ పని వరుసగా వేదాధ్యయనం చెయ్యి అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా సుమతి ఏమీ మాట్లాడలేదు. ఏదో రాయికి చెప్పినట్టుగా ఏమీ మాట్లాడలేదు. చెప్తున్న మాట మళ్ళీ చెప్తున్నాడు తండ్రి. అసస్తమాను ఇలా చెప్తుంటే సుమతి నవ్వుతూ ఆ మాట అన్నాడు, తాతైతద్బహుశోభ్యస్తం యత్వయాద్యోపదిశ్యతే. నువ్వు నాకు ఉపదేశం చేస్తున్నావే, వేదాలు చదువు, శాస్త్రాలు చదువని. నేను ఎప్పుడో చదివేశాను ఇవన్నీ. ఎప్పుడు చదివేసావయ్యా? గత జన్మల్లో. ఎన్ని వందల జన్మలు నేను ఎత్తాను, ఎన్ని వందల జన్మల్లో నేను వేదాలు చదివేశాను, శాస్త్రాలు చదివేశాను. ఇప్పుడు కొత్తగా చదవాల్సింది ఏముంది నాన్న?
తథైవాన్యాని శాస్త్రాణి శిల్పాని వివిధాని చ. రకరకాల శాస్త్రాలు కూడా చదివేశాను. జన్మనా మయుతం సాగ్రం మమ స్మృతిపథం గతం ఉత్పన్న జ్ఞానబోధస్య వేదైః కిం ప్రయోజనం నిర్వేదాః పరితోషాశ్చ క్షయ వృద్ధ్యుదయే రతాః. అయ్యా నాన్న, తండ్రి, నాకు 10,000 జన్మలు ఎత్తిన వాటి విషయాలన్నీ గుర్తున్నాయి. 10,000 జన్మలు ఆనాడు నేను ఎవరికి పుట్టాను, నా తల్లిదండ్రులు ఎవరో, నేనేం చేశానో చెప్పంటే అన్నీ చెప్తాను నేను. ఏదో కిందటి జన్మ ఆ కిందటి జన్మయే కాదు, 10,000 జన్మల విషయాలు నాకు గుర్తున్నాయి నాన్న. అనేక మంది తల్లులను చూశాను, అనేక మంది తండ్రులను చూశాను, అనేక మంది శత్రువులను చూశాను, అనేక మంది స్నేహితులను చూశాను. ఎందరిని చూశాను, నాకు ఎంతమంది నాన్నలో ఎంతమంది అమ్మలో. ఎన్నో వేల సుఖదుఖాలను అనుభవించాను నాన్న. ఎన్ని వేల సార్లు స్త్రీ గర్భమందు నేను నివసించాను, ఎన్ని వందల వేల సార్లు నేను ఆ స్త్రీ గర్భమందు నివసించి క్లేశాన్ని అనుభవించాను, ఎన్ని రోగాలను పొందానో నాన్న, ఇది చెప్పనలవి కాదు. నేను గర్భదుఖాన్ని నేను స్మరించగలను. బాల్యం, యౌవనం, వార్ధక్యం, నేను చేసినటువంటి మంచి పనులు చెడ్డ పనులు అన్నీ గుర్తున్నాయి నాకు. గుర్తు లేనిదంటూ ఏమీ లేదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచాపి యోనిషు పునశ్చ పశు కీటానాం మృగాణామథ పక్షిణాం. నేను బ్రాహ్మణుడిగా పుట్టాను, క్షత్రియుడిగా పుట్టాను, కోమటిగా పుట్టాను, శూద్రుడిగా పుట్టాను, పశువుగా పుట్టాను, క్రిమి కీటకాదులుగా పుట్టాను, పక్షులుగా పుట్టాను. ఎన్ని జన్మలు పొందానో చెప్పలేను. నేను రాజసేవకుల ఇళ్లలోనూ పుట్టాను, రాజుల ఇళ్లలోనూ పుట్టాను, ఇప్పుడు నీ ఇంట పుట్టాను నాన్న. ఇప్పుడు నీ ఎన్ని జన్మలు అయిపోయిన తర్వాత పుట్టాను. అనేక వేల సార్లు రాజులకు సేవకుడునయ్యాను, రాజులకు దాసుడునయ్యాను, రాజునయ్యాను కూడా. గత జన్మల్లో పెద్ద అధికారినయ్యాను నేను. చెప్పలేనంత దారిద్ర్యాన్ని అనుభవించాను తండ్రి. ఎంతమందిని నేను గత జన్మల్లో చంపేశానో నేను చెప్పలేను. నేను చేసిన పాపకృత్యాలు ఎంతమందో నన్ను చంపేశారు. నేను ఎన్ని దానాలు చేశానో చెప్పలేను, నాకెంతమంది దానాలు చేశారో కూడా చెప్పలేను. ఎంతమంది దానాలు చేశారు, నేను దానాలు చేశాను. తల్లులు, తండ్రులు, స్నేహితులు, సోదరులు, భార్యలు, వీళ్ళ వల్ల ఎంత సంతోషాన్ని అనుభవించానో చెప్పలేను, ఎంత దుఃఖాన్ని అనుభవించానో కూడా చెప్పలేను. నాన్న, ఓ తండ్రి, ఈ సంసార చక్రంలో తిరిగి తిరిగి నేను నీకు పుట్టి బ్రహ్మజ్ఞానమును పొంది తిని, ఇక మోక్షానికి కారణమైనటువంటి ఆత్మజ్ఞానం నాకు లభించిన తర్వాత వేదాలు ఎందుకు నాన్న నాకు? వేదాలు ఏ వేదమైనా 2 విధాలుగా విభజింపబడింది. మీరు ఋగ్వేదం తీసుకోండి, సామవేదం, అధర్వవేదం, యజుర్వేదం, ఏది తీసుకోండి. కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ ఏం చేస్తుంది అంటే యజ్ఞయాగాదులు. ఏం చేస్తుంది? నువ్వు ఈ విధులను ఆచరించు అని చెప్తుంది. ఎందుకు అంటే వాడికి ఆ ఫలాలు, పశుపక్ష్యాదులు, భూములు, భవనాలు కావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది, స్వర్గం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది. ఇదంతా కర్మల వల్ల కలిగేటువంటిది. ఇది కర్మకాండకి ప్రయోజనం. జ్ఞానకాండకి ప్రయోజనం ఏమిటి? మోక్షం. నాకు కర్మల వల్ల, కర్మలు ఎందుకు ఆచరించాలి? ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందాలనుకున్నవాడు కూడా కర్మలు ఆచరించాల్సిందే. కర్మల వల్ల మోక్షం లభించదు అంటే అయితే ఇంక రేపటి నుంచి నేను కర్మలన్నీ మానేస్తానడం చాలా తప్పు. విహిత కర్మలను మనం ఆచరిస్తూ ఉండాల్సి. ఎందుకంటే మోక్షాన్ని పొందడానికి కూడా యోగ్యత ఉండాలి కదా, అర్హత ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎవరిదైనా పెద్ద గురువుగారి దగ్గరికి వెళ్ళి
నాకు మంచి చెప్పండి అని అడగడం వరకు పర్వాలేదు, నాకు మోక్షం ప్రసాదించండి అన్నాం అనుకో, ఆత్మజ్ఞానం ప్రసాదించండి అన్నాం అనుకో, చాలా తప్పది. అర్హత కావాలి కదా ముందు. ఇప్పుడు పెద్ద ఇంజనీరింగ్లో నాకు సీటు కావాలండి అన్నాడు. నువ్వేం చదివారా బాబు అంటే 6వ క్లాసు పాస్ అయ్యానండి అన్నాడు వాడు. ఇది ఎక్కడండి, ఎక్కడ లభిస్తుంది? యోగ్యత కావాలి కదా. దేనికైనా ఒక యోగ్యత ఉందా లేదా? లోకంలో ఏ పనికైనా ఓ యోగ్యత ఉందా లేదా? అరే నీకు పిల్లనివ్వాలంటే కూడా నీకు యోగ్యత కావాలి కదా. నీకు ఏమి యోగ్యతని చూడరా? పిల్లవాడికి పిల్లనివ్వాలన్నా యోగ్యతను చూస్తారు, ఆ పిల్లకి పిల్లవాడిని ఇవ్వాలన్నా యోగ్యతను, వీడి యోగ్యత ఏమిటి, ఆమె యోగ్యత ఏమిటి చూస్తారు కదా. మరి ఆత్మజ్ఞానం లభించడానికి కూడా యోగ్యత ఉండాలిగా. పుట్టినే వచ్చేస్తుందా? పుట్టినే పిల్ల వచ్చేసిందా? పుట్టినే వీడు భర్త అయిపోయాడా? యోగ్యతని చూసే కదా ఏ పనైనా. మరి ఆత్మజ్ఞానం లభించడానికి కూడా యోగ్యత కావాలి కదా, బ్రహ్మజ్ఞానం లభించడానికి. మరి అయినప్పుడు ఎవరో గురువుగారు వచ్చారు, పెద్ద పీఠాధిపతిటండి గురువుగారు వచ్చారండి అని చెప్పి వెళ్ళిపోయి నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించండి అని అడిగితే ఎలాగా? ఇగో ఇందాక నేను చెప్పినట్టుగా అమెరికాలో పెద్ద ఎంఎస్లో సీట్ ఇస్తున్నారండి, ఆ సీటు నాకు ప్రసాదించండి అని అడుగుడు. ఏం చదివేవరా అంటే 6వ క్లాసు. ఇది ఎలా సాధ్యం ఇది? కాబట్టి ఈ ఆత్మజ్ఞానం పొందడానికి కూడా యోగ్యత కావాలి. ఏమిటా యోగ్యత? ఏమిటా యోగ్యత? వైరాగ్యం. చాలా గొప్ప గుణం అది. ఇహలోక పరలోక విషయాల యందు వైరాగ్యం కలగాలి. నాకు ఇంక వద్దు, చాలు, వద్దు నాకు ఈ అశాశ్వతమైన ఫలాలు, నేను బ్రహ్మధ్యానమే చేసుకుంటాను. అది ఒక మెట్టు ఎక్కిన తర్వాత లభించేది, గబాలను ఒక్కసారి లభించేది కాదు. కాబట్టి వేదాలు కర్మలను చెప్తున్నాయి, జ్ఞానాన్ని చెప్తోంది, ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తోంది. రెండూ నాకు సిద్ధించాయి. నా కర్మల వల్ల పనేం లేదు, నాకేమీ ఫలాలేమీ ఇహలోక పరలోక ఫలాలు ఏమీ అక్కర్లేదు. నాకు కావలసింది మోక్షం, మోక్షానికి కావలసిన ఆత్మజ్ఞానం కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు ముక్తుడు కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత గట్టిగా చెప్తున్నాడో చూడండి ఆ సుమతి. నేను ముక్తుడు కావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను, నాకు వేదాలతో పని ఏమిటి నాన్న? నేను ఎందుకు చదవాలి వేదాలు? అయ్యో వెర్రి నాన్న, నన్ను వేదాలు చదవమని చెప్తున్నావు నువ్వు, నాకెందుకు నాన్న వేదాలు? నేను కర్మలు, దుఃఖము, సుఖము, హర్షము, రసము, గుణములు, వీటితో వేటితోనూ సంబంధం లేని పరమపదం బ్రహ్మమును నేను పొందగలను. అదే నాకు కావలసినది. అంతే తప్ప నాకు వేరే వస్తువే అక్కరలేదు. ఓ నాన్న, నవ్వుతూ అంటున్నాడు, నన్ను ఓ పిచ్చి నాన్న, వెర్రి నాన్న, అమాయక నాన్న, నన్ను వేదాలు చదవమని చెప్తున్నావు నువ్వు. ఈ జీవుడంటే ఎటువంటి వాడు అంటే, ఒక జంతువు పాశాలలో బంధింపబడితే వల వేశాడు, పావురాలు ఎగురుతున్నాయి, వాటిని పట్టుకోవాలి. వీడు ఏం చేశాడు? వల వేశాడు, దాంట్లో కాసిన బియ్యం గింజలు వేశాడు, వచ్చి అందులో వాలింది, చిక్కుకుంది, అయిపోయిందంటే దాని పని. ఇంకా దాంట్లోంచి బయటికి రావాలంటే ఏమో ఎంత ప్రయత్నం చేస్తే వస్తుందో. ఈ జీవుడు కూడా అలాంటి బంధాల్లో చిక్కుకుపోయాడు. వీడు ముడులు, ఎన్ని వందల వేల కోట్ల ముడులతో ముడివేయబడ్డాడు. అంత సులభమా బయటికి రావాలంటే? ఎంత కష్టం. అటువంటి పాశాలలో, బంధాలలో చిక్కుకున్నాడు ఈ జీవుడు. ఈ బంధాల నుంచి బయటికి రావాలి, బంధాలన్నీ ఒక్కసారి తెగిపోవాలి, పటాపంచలైపోవాలి. ఎలాగా? కేవలం బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని చెప్పేవే ఉపనిషత్తులు. వేదాలలో చివరి భాగాలు ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని బోధించేవి. కాబట్టి తండ్రి, ఈ కర్మలు, లౌకిక కర్మలు, ఈ వేదాధ్యయనం కూడా ఓ లౌకిక కర్మ, ఇది కూడా ఒక కర్మే. కర్మ అంటే పని అని అర్థం. ఇవన్నీ ఏం చేస్తుంది నాన్న? నేను వేదాలు చదివేస్తాను, కర్మలన్నీ ఆచరించేస్తాను, ఏం చేస్తుంది? నాకు మోక్షాన్ని ఇస్తుందా? స్వర్గాన్ని ఇస్తుంది.
మోక్షానికి ప్రతిబంధకమేగా. ఇంకా మోక్షం పొందే అర్హత పోయినట్టుగా. ఎప్పుడైతే సంసారంలో పడ్డాడంటే ఇంక మోక్షం ఎలా వస్తుంది ఇంకా నీకు? పక్షిణవూచు, ధర్మపక్షులు చెప్పిన ఈ మాటలన్నీ తండ్రి విన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా హర్ష విస్మయ గద్గదం పితా ప్రాహ మహాభాగః స్వసుతం పృష్టమానసః. సుమతి పలికినటువంటి తన కొడుకు పలికిన మాటలన్నీ విని ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాడు తండ్రి. అయ్యో బాబు, ఏమిటి ఇంత మహాజ్ఞాన నా కొడుకు! తనేం చెప్తున్నాడు? కర్మలను ఆచరించవయ్యా అంటున్నాడు, పెళ్లి చేసుకోవయ్యా, భార్యని పొందవయ్యా, పిల్లల్ని కనవయ్యా అంటున్నాడు. అయ్యో బాబు, ఆత్మజ్ఞాన సరిగా ముక్తుడవ్వడానికి ఒక్క సోపానము మాత్రమే ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నాడా? గద్గద స్వరంతో, మాట రావట్లేదు, సంతోషంతో తండ్రి అంటున్నాడు, కిమే తద్వదసే వత్స కుతస్తే జ్ఞాన సంభవః కేన తే జడతా పూర్వం ఇదానీంచ ప్రబుద్ధత. ఏంటి, ఏం పలుకుతున్నావు ఓ కుమారా, ఓ సుమతి? నీకు ఈ బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నీకెందుకు జడత్వం కలిగింది? ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది, ఏమిటయ్యా కారణం? శృణుతాత యథావృత్తం మమేదం సుఖదుఃఖదం యశ్చాహమాసమన్యస్మిన్ జన్మన్యస్మత్పరంతు యతో. నీకు చెప్తాను తండ్రి, ఏమేమి జరిగిందో, పూర్వజన్మల్లో నాకేమేమి జరిగిందో వాటినన్నిటినీ సంక్షిప్తంగా చెప్తాను విను తండ్రి. అహమాసం పురా విప్రో న్యస్తాత్మా పరమాత్మని. పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి. నేను ఆ జన్మలో పరమాత్మయందు నా మనస్సు లగ్నం చేసి ఆత్మవిద్యా విచారాన్ని పొందాను. నేను ఆత్మవిద్యలో విచారం చేశాను, అంటే ఆలోచన చేశాను. యోగమందే చిత్తాన్ని లగ్నం చేశాను. నేను యోగాభ్యాసం చేశాను. నేను యోగం అంటే తెలుసునా? యోగ చిత్తవృత్తి నిరోధ అని. మన చిత్తం, ఇప్పుడు మన మనస్సు అనేక విషయాల మీద పరిగెడుతోంది, అనేక విషయాల మీద. ఓసారి ఎప్పుడో కిందటి సంవత్సరం విషయం గుర్తొస్తుంది, ఒకసారి నా భార్య గుర్తొస్తుంది, ఓసారి నా కుమార్తె గుర్తొస్తుంది, ఓసారి ఇంకొకళ్ళు గుర్తొస్తారు. ఏమీ సంబంధం లేనటువంటి విషయాలు కూడా గుర్తుకొచ్చేస్తుంటాయి. వద్దురా బాబు అనుకున్నా కూడా అవసరమైన విషయాలు గుర్తుకురావు, అనవసరమైన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకో తెలీదు. అవి గుర్తుకొచ్చి ఒకసారి దుఃఖం, కన్నీళ్ళు, ఓసారి మంచి గుర్తొస్తుంది, ఆహా నవ్వు. ఇదే కదా మన జీవితం. ఇంతకంటే జీవితం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమంటున్నాడో చూడండి. పూర్వజన్మలో నేను గొప్ప ఆత్మవిచారం చేశాను, యోగాభ్యాసాన్ని చేశాను, చిత్తవృత్తి నిరోధాన్ని నేను చేశాను. నా చిత్తాన్ని అటు ఇటు పరిగెట్టకుండా గట్టిగా పట్టుకుని ఆత్మయందు లగ్నం చేశాను. ఇప్పుడు మనం దేవుడికి నమస్కారం చేస్తాం, అప్పుడే మనకి అక్కర్లేని అవసరం లేని విషయాలు అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆ నోటికి వచ్చిన 4 శ్లోకాలు గబగబా చదివేస్తాం. ఈ 4 నిమిషాలు చదివేసిన సమయంలోనే ఏమేం పనులు చేయాలో కూడా నిర్ణయం చేసుకుంటాం. అమ్మయ్య అయిపోయింది. రాగానే గబగబా బట్టలు వేసుకోవడం, బయలుదేరి పరిగెత్తడం. అంటే ఈరోజు ఏమేం పనులు చేయాలో నిర్ణయించడానికి సరిగ్గా 5 నిమిషాలు సమయం మనకి. అంటే ఏంటి, మన మనస్సుని నిలపగలిగామా? నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, కాసేపైనా మనస్సు నిలుపుదామని. నా వల్ల మాత్రం కాలేదు. ఎంత ప్రయత్నం చేశానో నేను కూడా. కానీ ప్రయత్నం చేశాను కదా, నా మనసు లగ్నం కాలేదు కదా, ఇంకా రేపటి నుంచి మానేద్దామని చెప్పి మాత్రం అనుకోకూడదు. చూద్దాం. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులని నిరోధించడం, అది యోగం అంటే. యోగం అంటే ఇప్పుడు ఏదో ఆసనాలు వేయించేసి డబ్బులు సంపాదించేసి అది కూడా యోగంలో ఒక భాగమే. కానీ అది మాత్రమే యోగం కాదు. అసలు యోగం అంటే ఇంకా ఏంటంటే, ఎదుటివాడు తనకంటే గొప్పవాడైతే నువ్వు సంతోషించాలి, వాడు దుఃఖాల్లో ఉంటే నువ్వు బాధపడాలి. బాగా అయిందిలే అని మాత్రం అనుకోకూడదు, కానీ అలాగే అనుకుంటున్నాం మనం.
పక్కవాడు దుఃఖాల్లో ఉండి పక్కన వాళ్ళు కానీ భార్యాభర్తలు యుద్ధం చేసుకుంటూ ఉంటే వీడికి చెప్పరానంత ఆనందం, కానీ వీడింట్లో మాత్రం ఎప్పుడూ అవి సంభవిస్తూనే ఉంటాయి. అంటే ఏమిటి, మనకు అన్నీ అనవసర విషయాలు అన్నీ కావాలి మనకి. కానీ యోగాభ్యాసం చేయడం అంటే అర్థం ఏంటంటే సంతోషించాలి. వాడు ఆనందంగా ఉంటే నువ్వు సంతోషించాలి, అసూయ పడకూడదు. అది ప్రధానంగా ఈర్ష్య అనేది ఉండదు. ఇప్పుడు వాడెవడో పెద్ద పదవిలు వచ్చింది, మనకెందుకండి ద్వేషం? మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తికి గొప్ప పదవి వచ్చింది, చూసి ఆనందపడాలి కదా. అయ్యో నాకు రాలేదే అనుకుంటే ఎలాగా? దేవుడు అతనికి ఇచ్చాడు, స్వీకరించాడు. యోగశాస్త్రం, పతంజలి యోగ సూత్రాలు తప్పనిసరిగా చదవాల్సినవి. పతంజలి యోగ సూత్రాలు 4 పాదాలుగా ఉంది. వాటిని చదివిన తర్వాతనే మనం ఈ ఆసనాలు, యోగం ఇవన్నీ అవలంబిస్తే చాలా మంచిది. అప్పుడు మనసుకు బాగా పడుతుంది. అటువంటి యోగాన్ని నేను అభ్యాసం చేశాను తండ్రి. ఏకాగ్రత అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనే తన్నిరోధ పాతంజల సూత్రం. తన్నిరోధ చిత్తవృత్తులను నిరోధించాలి. అంటే చిత్తం మనసు లాగి పట్టుకోవాలంతే, వెళ్ళిపోతుంది, పరిగెడుతోంది, మన మాట వినట్లేదు. అసలు విందా మన మాట? ఆ ధర్మరాజుకే తన మాట వినలేదు. జూదం ఆడితే ఓడిపోతానని తెలియదు ఆ ధర్మరాజు. ఎంత గొప్పవాడండి ధర్మరాజు. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే కేనేషితం పతతి ప్రేషితం మనః అని కేనోపనిషత్తులో మొదటి మంత్రం. శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు, గురువుగారు నా మనస్సుని ఎవరండి ప్రేరేపిస్తున్నారు? తోస్తున్నారండి నా మనస్సుని, వేగంగా తట్టేస్తున్నారండి, తోసేస్తున్నారు. ఇదేమిటి, మనస్సుని ఎవరైనా తోసేస్తారా? నా మనసు నా ఇష్టం, నన్ను ఈ మనసుని తోసేయడం ఏమిటి? అతను చాలా గొప్ప ఆత్మజ్ఞాన సంపన్నుడు కాబట్టి ఈ ప్రశ్న వేశాడు. మనసు జడ పదార్థం, దీన్ని తోసేవాడు స్వతంత్రం కాదు, దీన్ని తోసేవాడు ఒకడు ఉన్నాడు, పరమాత్మ. చెప్తూ ధర్మరాజుకి తనకు తెలియకనా ఓడిపోతామని తెలుసు తనకి, అయినా జూదం ఆడాడు. ఎందుకని? మనస్సు తన మాట వినదు, మనస్సు తన అధీనంలో లేదు. అది మనస్సు అధీనంలో ఉంచుకోవడమే యోగము అంటే. అటువంటి యోగాన్ని నేను అభ్యాసం చేశాను తండ్రి. ఆ యోగాభ్యాసం వల్లనే ఇంద్రియాలను జయించాను తండ్రి. ఆ యోగాభ్యాసం వల్ల నేను సంపాదించుకున్న జ్ఞానం వల్లనే నేను ఇన్ని వేల జన్మల స్మృతులు అన్నీ నాకు నా ఎదుట అలా కనిపిస్తున్నాయి తండ్రి. నేను ధర్మాన్ని ఆశ్రయించి చిత్తంలో ఏకాగ్రతని సంపాదించి పరమపురుషార్థమైనటువంటి మోక్షము కొరకు నేను ప్రయత్నిస్తాను తండ్రి. నాకు ఈ సంసార బంధాలు అవసరం లేదు. ఇక ఓ తండ్రి, నీకేమైనా సంశయాలు ఉన్నాయా చెప్పు. నాకు తెలిసినంత వరకు ఆ సంశయాలను పోగొట్టి పితృరుణాన్ని తీర్చుకుంటాను నేను. పుత్ర ఉవాచ, ఇంతకుముందే పక్షిణవూచు, ధర్మపక్షులు చెప్తున్నాయి. పితా ప్రాహ తతః పుత్రం శ్రద్ధధత్తస్య తద్వచః భవతా యద్వయం పృష్టాః సంసార గ్రహణాశ్రయం. ధర్మపక్షులు జైమినితో పలుకుతున్నాయి. ఇప్పుడు నువ్వు మమ్మల్ని అడిగేవే ఈ సంసారం ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు మమ్మల్ని అడిగేవే. ఈ విషయం తండ్రి సుమతిని అడిగాడు. ఆ విషయాలని తండ్రికి సుమతి చెప్పినటువంటి విషయాలు, వేదాంత విషయాలు మేము విన్నవి నీకు మేము చెప్తున్నామని చెప్పి ధర్మపక్షులు చెప్తున్నాయి. పుత్ర ఉవాచ, సుమతి చెప్తున్నాడు ఇప్పుడు తండ్రికి. శృణుతాత యథా తత్వమనుభూతం మయా సకృత్ సంసార చక్రమజరం స్థితిర్యస్య న విద్యతే. ఈ అస్థిరమైనటువంటి సంసార చక్రంలో పడి అనేక పర్యాయాలు నేను అనుభవించినటువంటి యథార్థ వృత్తాంతాన్ని నీకు చెప్తాను తండ్రి. ఈ సంసార చక్రంలో పడ్డాను, ఇన్ని వేల జన్మలు నేను ఈ జన్మలోనైనా మోక్షం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాను.
సోహం వదామి తే సర్వం తవైవానుజ్ఞయా పితః ఉత్క్రాంతి కాలాదారభ్య యథా నాన్యో వదిష్యతి. నా మరణకాలం దగ్గర నుంచి జరిగినటువంటి వృత్తాంతాలు ఓ తండ్రి నీ అనుమతితో ఎవరూ చెప్పలేని రీతిగా నీకు నేను చెప్తాను తండ్రి, విను. మరణకాలంలో శరీరంలో వేడిమి తీవ్రతను ధరించి ఇంధనము లేక ఏ మండుచున్నదై, ఇంధనం లేకుండా ఏది మండదు, కానీ ఈ వేడిమి ఇంధనము లేకుండానే మండుచున్నదై మన అవయవాలన్నిటినీ కూడా ఆ వేడిమి బాధించును. ఇంకా మరణకాలంలో లోన ఉదానం అనేటువంటి వాయువు, ప్రాణాపాన వ్యానోదాన సమాన అని చెప్పి 5 వాయువులు కదా, అందులో ఉదానం అనేటువంటి వాయువు ఏం చేయాలి? న్యాయంగా తిన్న ఆహారాన్ని కిందకి తోసేయాలి, తొయ్యదు. తిన్న ఆహారం అలాగే ఉంటుంది. మరణకాలంలో జరిగేటువంటి సంఘటన. ఎవళ్ళైతే బతికి ఉండగా జలదానము అన్నదానము ఇవన్నీ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఇటువంటి కష్టాలు కొన్ని తగ్గుతాయి. అదే అనాయాస మరణము అంటే. ఎవరైతే తమ జీవితకాలంలో అన్నదానము చేసుకుని ఉన్నారో మరణకాలంలో అన్నము లేకపోయినా కూడా సంతృప్తిగానే అనాయాసంగా మరణాన్ని పొందుతారు. ఏనానృతాని నోక్తాని ప్రీతిభేద కృతోనచ, ఎవరైతే అసత్యాలని పలకలేదో, స్నేహితుల మధ్య కలహాలని సృష్టించలేదో అటువంటి వాడికి అనాయాస మరణం సంభవిస్తుంది ఓ తండ్రి. ఎవళ్ళైతే దేవతలని పూజించడానికి బ్రాహ్మణులని పూజించడానికి ఆసక్తి కలిగి ఉన్నారో, అసూయ లేకుండా ఉన్నారో వాళ్ళకి కూడా అనాయాస మరణం సంభవిస్తుంది తండ్రి. ఇంకా ఎవళ్ళైతే ఎంత ఆపదలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టరో, ధర్మాన్ని చూసారా, హరిశ్చంద్రోపాఖ్యానం చదువుకున్నాం మనం. అంతలా ఉండమని కాదు, కానీ కొంతగానైనా ఉండాలిగా. ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఎలాగా? దేవుడి మీద కోపగిస్తే ఎలాగండి? అబేబే దేవుడేం లేడు, అయిపోయింది, లేకపోతే నాకు ఇలా జరుగుతుందా అనుకుంటున్నాం. ఎంత తప్పది. మరి నీ కర్మలు కూడా ఉన్నాయిగా, మన కర్మఫలం అనుభవించాలిగా. ఎవళ్ళైతే చలికాలంలో నిప్పుల కొరకు కట్టెలనిస్తారో, వేసవి కాలంలో చల్లతనం కోసం గంధపు చెక్కలనిస్తారో వాళ్ళంతా మృత్యుకాలంలో శైత్యాన్ని జయిస్తారు, తాపాన్ని జయిస్తారు, క్లేశాలని కూడా జయిస్తారు. మోహాజ్ఞాన ప్రదాతారః ప్రాప్నువంతి మహద్భయం వేదనాభిరుదగ్రాభిః ప్రపీడ్యంతే ధమానరాః. అధమమైన అధమజనులు వాళ్ళు మరణకాలంలో గొప్ప భయాన్ని పొందుతారు. ఇక వాళ్ళ భయం ఇంత అంత చచ్చిపోతున్నాం అనే భయం, మరణం వస్తుందనే భయం. ఇది సహజమైనటువంటి విషయము. ఎంత సహజం ఇది? మరణం ఎంత సహజం. పుట్టిన వస్తువు గిట్టక మానదు. పుట్టింది అంటే అయిపోయినట్టే, ఎప్పుడప్పుడు నశించిపోతుంది. మీరు చూడండి లోకంలో ఏదైనా, ఈ ఆకాశం నశించదు. ఎందుకని? ఎవరూ పుట్టించలేదు దాన్ని. అది తర్కశాస్త్ర ప్రకారం. వేదాంత శాస్త్ర ప్రకారం కాదు సుమా. ఆకాశం కూడా నిత్యమే, శాశ్వతమే, సత్యమే అంటే అద్వైతానికి భంగం. న్యాయశాస్త్ర ప్రకారం పోనీ కొంతవరకు నిత్యం అది. కాబట్టి
అబద్ధపు సాక్ష్యం చెప్పేవాళ్ళు, అసత్యాల్ని పలికేవాళ్ళు, అధర్మాన్ని బోధించేవాళ్ళు, వేదాలని నిందించేవాళ్ళు, వీళ్ళంతా మోహమనే గుణంతో దుఃఖంతో మరణమును పొందెదరు. ఇక రామనామస్మరణ లేదు, ఏమీ లేదు. అటువంటి మనుష్యులకు, అటువంటి దుర్మార్గపు జీవితాన్ని గడిపిన మనుష్యులకి ఎవరికైనా మరణకాలం వస్తుంది. మరణకాలం రానిది ఎవరికి? పండితుడికి మరణకాలం వస్తుంది, మూర్ఖుడికి మరణకాలం వస్తుంది. ఇటువంటి భయంకరమైనటువంటి చేయకూడని పనులు చేసినటువంటి వాళ్ళకి మరణకాలంలో భయంకరమైన దుర్వాసన కలిగిన లోహంతో తయారు చేయబడిన ఆయుధాలు కలిగినటువంటి యమదూతలు వచ్చేదరు అటువంటి వాళ్ళ దగ్గరికి. ఆ సమయంలో వాడికే కనిపిస్తారు, ఎవరికీ కనిపించరు. భయంతో వణికిపోతూ ఉంటాడు. అందరూ, తన తల్లిదండ్రులు, తన సోదరులు అందరూ గుర్తుకొస్తూ ఉంటారు. విపరీతంగా విలపిస్తూ ఉంటాడు. ఇంకా కొద్ది క్షణాల్లో మరణిస్తాడనగా కూడా. సాస్యవాగస్ఫుటా తాత ఏకవర్ణ విభావ్యతే. తండ్రి అటువంటి సమయంలో వాడి మాటలు అస్పష్టంగా ఉంటాయి. తండ్రి ఏది ఏం చెప్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. పదే పదే చెప్పిన వాడు చెప్పిందే చెప్తూ ఉంటాడు. భ్రమ, మోహం, ముఖం శుష్కించిపోతుంది. ఊర్ధ్వశ్వాస కలిగిన వాడై, చూపు లోపించిన వాడై, దుఃఖంతో కూడుకున్నవాడై తన శరీరమును విడిచిపెట్టును. ఇది వాడి పరిస్థితి. అంటే ఎవరైతే దుర్మార్గపు పనులు చేశారో వాళ్ళకి అంత్యకాలంలో దేవుడు పెట్టే పరీక్ష ఇది. తర్వాత ఏమవుతుంది? చచ్చిపోయాడు, అయిపోయింది. తాను చేసినటువంటి పాపపుణ్యకర్మలు ఉన్నాయి కదా, వాటిని అనుభవించాలి కదా. ఇంకో శరీరం ఉంది. తల్లిదండ్రుల వల్ల లభించిన శరీరం ఒకటి ఉంది, అది స్థూల శరీరం. మనం చేసుకున్నటువంటి మోక్షం లభించేంత వరకు మనం చేసుకున్నటువంటి పాప కర్మల పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఓ శరీరం కావాలిగా, అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం అనువర్తిస్తూనే ఉంటుంది, ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ అనువర్తిస్తూనే ఉంటుంది. ఎంతవరకు? మోక్షం లభించేంతవరకు. పుట్టాలి, తప్పదు. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాల్సిందే. వాడి కర్మలను ఆధారంగా చేసుకుని మనం ఎంత పుణ్యం చేసుకున్నామో గత జన్మలో, మానవ జన్మ లభించింది. ఏమో వచ్చే జన్మలో ఏ జన్మ లభిస్తుందో. కొంతైనా భయం ఉండాలిక, కొంతైనా మనం మనస్సుని నిగ్రహించుకుని కొన్నైనా మంచి పనులు చెయ్యాలిక. ఎప్పుడూ దురాలోచనలే. వాడికి నష్టపోతే బాగుండును అనుకునే స్వభావం ఉన్నదే మనలో. వాడు నష్టపోతే నీకేం కలిసి వస్తుంది? నాకు వస్తే బాగుండును అనుకోపోని, వాడికి పోతే బాగుండును అని కదా మనం అనుకున్నది. ఎంత విపరీతమైన ఆలోచన లోకంలో. కాబట్టి ఆ సూక్ష్మ శరీరాన్ని, ఈ జీవుడు ఆ సూక్ష్మ శరీరాల్లోకి చేరతాడు. మరి అనుభవించాలి కదా సుఖదుఖాలు. ఈ సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందంటే, పూర్వజన్మలో శరీరంలో ఎంత పరిమాణం ఉందో, ఎంత వయస్సు ఉన్నదో, ఎటువంటి సంస్థానంతో ఉన్నదో, మళ్ళా అటువంటి సంస్థానంతోనే ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ ఎవరికి కనిపించడు. సూక్ష్మ శరీరం మళ్ళీ ఈ జీవుడు ఆ సూక్ష్మ శరీరాన్ని పొందుతుంది. ఎందుకంటే వాడు పుణ్యం చేసుకుంటే పుణ్య ఫలాన్ని అనుభవించాలి, పాపం చేసుకుంటే పాపకర్మలను అనుభవించాలి కదా, తప్పదు కదా. ఆ తర్వాత యమదూతలు తాళ్లతో బంధించేసి కర్రలతో కొడుతూ దక్షిణ దిక్కుకు తీసుకొని పోతారు. పాపం చేసుకున్న వాళ్ళంతా దక్షిణ దిక్కు, పుణ్యం చేసుకున్న వాళ్ళంతా ఉత్తర దిక్కు. అందుకనే ఉత్తర మార్గం ద్వారా దర్శనము, వైకుంఠ ఏకాదశి ఉత్తర మార్గం ద్వారా దర్శనం అనేది అందుకే. యమదూతలు ఈడ్చుకొని పోతూ ఉంటారు. భయంకరమైనటువంటి యమలోకం ఎంత వర్ణించారండి ఇందులో.
ఏ నరులైతే, ఏ మానవులైతే తాము జీవించి ఉండగా గొడుగు, పాదరక్షలు, వస్త్రములు, అన్నము దానం చేశారో, చేతనైనంతవరకు అంతా ఇచ్చేమని ఎవరూ చెప్పలేదు, చేశారో వాళ్ళు యమలోకమునకు సుఖముగా వెళ్ళెదరు. ఛత్రోపానత్ ప్రదాతారో ఏ చ వస్త్ర ప్రదానరాహ తే యాంతి మనుజా మార్గం తం సుఖేన తథాన్నదాహ. సుఖంగా వాళ్ళు ఆ మార్గాన్ని వెళతారు. ఇది ఉంది, కష్టమైన మార్గము ఉంది, దుఃఖంతో కూడుకున్న మార్గం ఉంది, కష్టంతో కూడుకున్న ఉంది, సుఖంతో కూడుకున్నది ఉన్నది. ఎంచుకోవడం నీ వంతు. ఏ మార్గం కావాలో నువ్వు ఎంచుకోవడం నీ వంతు. ఏ నరులైతే భూదానం చేశారో వాళ్ళు ప్రకాశించుచున్నటువంటి విమానాలలో ప్రయాణించెదరు. ఈ విధముగా ఏవం క్లేశాననుభవన్ అవశః పాపపీడిత. ఈ ఇద్దరు రకాల మనుషుల్లో పాపం చేత పీడింపబడినటువంటి వాడు క్లేశాలను అనుభవిస్తూ వశము తప్పిన వాడై చనిపోయిన 12వ రోజున యమపురికి తీసుకొని పోబడును. 12 రోజుల వరకు ఉంటాడు. 12వ రోజున యమభటులు తీసుకొని పోతారు. తత్ర యద్బాంధవాస్తోయం ప్రయచ్చంతి తిలైః సహా. యమదూతలు తీసుకొని పోతుండగా వీడు బంధువులు తెలలు జలాన్ని సమర్పిస్తారు కదా, వాటిని ఆ పిండమును గ్రహించి భుజిస్తాడు. ఈ మృతుని శరీరానికి తైలాభ్యంగో బాంధవానామంగ సంవాహనంచయతు. అవయవాలు పట్టుకుని మోయుట, తైలము పట్టించుట, వీటి వల్ల జీవుడు సుఖమును పొందును. బంధువులు తృప్తిగా తింటే ఆ శ్రాద్ధంలో వీడికి సంతృప్తి కలుగును, ఈ జీవుడికి. భూమౌ స్వపద్భిర్నాత్యంతం క్లేశమాప్నోతి బాంధవైః. బంధువులు నేల మీద ఈ రోజుల్లో నేల మీద పరుండినందువల్ల, దానాలు చేయడం వల్ల మరణించిన జీవుడికి సంతోషము కలుగుతుంది. ఇక్కడ వీళ్ళు చేస్తే అక్కడ ఆ జీవుడికి ఆనందము. నీయమానస్వకం గేహం ద్వాదశాహం సపశ్యతి. మరణించిన పిమ్మట 12వ రోజున యమదూతలు అతన్ని తిరిగి ఒకసారి ఇంటికి తీసుకువస్తారు. ఈ భూలోకంలో తనకియ్యబడినటువంటి జలాహారాలని ఆ మరణించిన జీవుడు గ్రహించి భుజిస్తాడు. ద్వాదశాహాత్ పరం ఘోరం ఆవాసం భీషణాకృతిం. 12 రోజులు పూర్తయిన తర్వాత యమదూతల చేత యమపురికి తీసుకొని పోబడుతూ ఘోరము భయంకరము అయినటువంటి యమ ప్రదేశాన్ని చూస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు, అసత్యాలని చెప్పినవాడు, బ్రహ్మహత్యాదోషం బ్రాహ్మణులని చంపేసి బ్రహ్మహత్యాదోషం చేసినవాడు, గోవులను చంపినవాడు, తల్లిదండ్రులను చంపినవాడు, ఇతరుల భూములను ఇతరుల భార్యలను స్వాధీనం చేసుకున్నవాడు, పొలముల హద్దులను తన హద్దులో కలిపేసుకున్నవాడు. ఎన్ని విషయాలు చెప్పాడండి వ్యాసుడు. ఏదో నేను చెప్తున్నది కాదు, ఒక్కడి కూడా నేను కల్పించలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. గురుపత్నిని పొందినవాడు, కన్యను కామించినవాడు రౌరవమనే నరకమందు పడును. రౌరవం నరకానికి పేరది. అంటే వాస్తవాలు కొన్ని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు పురాణం సంతోషాన్ని కలిగించే విషయాలు చెప్తుంది, కొంత భయాన్ని దుఃఖాన్ని కలిగించే విషయాలు కూడా చెప్తుంది. అలాగని చెప్పి ఎప్పుడూ కూడా ఎక్కడ మన కిరాతార్జునీయంలో భారవ మాట అంటాడు, హితం మనోహారిచ దుర్లభం వచః.
నీ మనస్సుకి సంతోషం కలగాలి. నీ మనసుకు సంతోషం కలిగేటట్టుగా నేను మాట్లాడాలి. నీకు హితాన్ని కలిగించాలి, అది అసంభవము. నీకు హితాన్ని కలిగించాలి, నీకు మంచిని కలిగించాలి అంటే నీ మనస్సు కొంత నాకు కష్టం కలుగుతుంది. ఇప్పుడు ఏదో చెప్పాడు పిల్లవాడు, అతని హితాన్ని కోరాలి. ఇంకొంచెం బాగా చదవాలయ్యా అన్నావు అనుకో, నువ్వు చెప్పింది బాగా చెప్పావు, అద్భుతంగా చెప్పావయ్యా అని ఒక ప్రశంస, కొంచెం అబద్ధం అది. లేదు కొంచెం బాగా చదవాలి సుమా, వాడికి మనస్సుకి సంతోషం కలుగుతుందా? నిజంగా సంతోషం కలుగుతుందా? నువ్వు అద్భుతంగా చెప్పావు, వాడికంటే నువ్వే బాగా చెప్పావు, అందరికంటే నువ్వే బాగా చెప్పావు అంటే వాడికి ఆనందం. లేదు నిజం చెప్పేసి అందరికంటే నువ్వు భయం బాగా చెప్పలేదు, ఇంకా బాగా చెప్పాలి అన్నావు అనుకో, వాడికి సంతోషం కలుగుతుందా? కాబట్టి నీ హితాన్ని కలిగించాలి, నీ మనసు కలిగించాలి అనే మాటే అసంభవం. పురాణం కూడా అంతే. అటువంటి మాటలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి కదా. ఇప్పుడు ఇవన్నీ ఎవడు ఇటువంటి నరకానికి పోతాడని చెప్పాడు? అందరూ పోతారని చెప్పాడా? ఇతరుల పొలాల హద్దులు తమ హద్దుల్లో కలిపేసుకున్నవాడు అని. చూడండి, క్షేత్రధారాపహారీచ సీమా నిక్షేపహారక. సీమ అంటే హద్దులు. రాత్రి వెళ్ళిపోయి అక్కడ కొంచెం జరిగిపోయి కొంచెం జరిగిపోయి, ఇప్పుడు చేస్తున్న పని అది, కొంచెం జరిగిపోవడం, కలిపేసుకోవడం. వాడికి ఇది జరుగుతుంది, అది మానేచ్చుగా మనం. ఇప్పుడు ఇలా చేస్తే ఇలా జరుగుతుందని, అసత్యాలు పలికితే ఇలా జరుగుతుందనే కదా చెప్పాడు. అందరికీ జరుగుతుందని చెప్పారా? ఇది అబద్ధాలు చెప్తే ఇలా జరుగుతుందని. పోనీ అబద్ధాలు చెప్పడం మానేయచ్చు కదా. అదే వ్యాస మహాముని మీద కోపం వస్తే ఎలాగండి మనకి? మరి నేను వ్యాస మహాముని చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. ఇది మీకే కాదు, నాకు అవసరమే, అందరికీ అవసరమే ఇది. పోనీ కొంత అలవాటు చేసుకోవచ్చుగా. కాబట్టి ఇవన్నీ మనం వినవలసిన మాటలే. నేనేదో ప్రవచనంలో ఈ అధ్యాయం, మరి వ్యాస మహాముని చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ చెప్పకపోతే ఎలాగా? తస్య స్వరూపం గదతో రౌరవస్య నిశామయా. దాని యొక్క స్వరూపం ఎటువంటిదంటే, ఆ రౌరవం అనే నరకము యోజనానాం సహస్రే 2000 యోజనాల దూరం కలిగినది అని. 2000 యోజనాల విస్తీర్ణం కలిగిందని. యోజనం అంటే ఏమిటి అంటే 4 క్రోసులు అని రాశారు. లెక్క వేశాను నేను ఎన్ని వస్తాయని. ఇంచుమించు 18,000 కిలోమీటర్ల దూరం నాకు లెక్కలోకి వచ్చింది. అది 2000 యోజనాలు అంటే రౌరవం అనే నరకానం ఎంత విస్తీర్ణం కలిగింది అంటే ఇంచుమించు 20,000 కిలోమీటర్ల వ్యాప్తి కలిగి ఉన్నది. అంత వ్యాప్తి కలిగింది రౌరవం అనే నరకం. మరి ఇంతమంది పట్టాలి కదా అక్కడ. ఎంతమంది ఉన్నారు? ఇంతమందిని అక్కడ ఉంచుకోవాలి కదా మరి. ఇంకా ఆ రౌరవం అనే నరకం దారి ఎలా ఉంది అంటే, మోకాలు లోతు, దాటడానికి కష్టమైనది, ఒక పెద్ద గొయ్యి ఉంటుంది, మండుతున్న బొగ్గులతో ఆ గొయ్యి నిండి ఉంటుంది. వీళ్ళు నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పాపకర్మలను ఆచరించినటువంటి మానవుల్ని వదిలేస్తారు. అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేస్తారు. 20,000 కిలోమీటర్లు ఇంకెక్కడికో నడుచుకుంటూ పోవాలేమో. గొయ్యిలో పడతారట, ఇటు అటు పరిగెడతారట. మండుతున్నటువంటి ఆ బొగ్గుల మీద పడితే ఏమవుతుంది? ఆ పాదాన్ని పైకి తీయడం, మళ్ళీ పాదాన్ని మంటలో ఉంచడం, ఇవన్నీ జరిగి ఈ విధంగా 1000 యోజనాలు దాటాక, 1000 యోజనాలు ఇందాక నేను చెప్పినట్టుగా 9,000 కిలోమీటర్లు అనమాట. ఇంచుమించు 10,000 కిలోమీటర్లు 1000 యోజనాలు దాటాడంటే 10,000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇంకొక నరకానికి పెడతాడు. అక్కడ ఇంకొక నరకానికి వెళ్ళాడు కదా పాపాత్ముడైనటువంటి ఆ నరుడు. తతసర్వేషు నిస్తీర్ణ పాపీ తిర్యక్త్వమశ్నుతే. పాపి తిర్యక్త్వం, తిర్యక్ జాతిలో, తిర్యక్ అంటే పశుపక్ష్యాదుల జన్మను పొందుతాడు. ఈగలు, దోమలు, ఏనుగులు, చెట్లు, గోవులు, ఎద్దులు, గుర్రములు, అనేక యోనుల యందు జన్మిస్తాడు. పొట్టివాడిగా, గూనివాడిగా, చండాల సంకర యోనులందు జన్మిస్తాడు. అవశిష్టేన పాపేన
పుణ్యేన చ సమన్వితః తతశ్చారోహణీం జాతిం శూద్రవైశ్య నృపాదికాం. ఇంకా పాపపుణ్యాలు మిగిలి ఉన్నాయి కదా, ఆ పాపపుణ్యాల్లో వీడికి హెచ్చు తగ్గులను బట్టి, ఎక్కువ తక్కువలను బట్టి, అంటే పుణ్యం ఎక్కువగా ఉందనుకోండి, అక్కడి నుంచి పుణ్యాన్ని ఎక్కువ బట్టి దేవేంద్రుడు, ఇంకొంచెం పుణ్యం తక్కువైతే మనుష్యులు, ఇంకొంచెం క్షత్రియ వైశ్య శూద్ర, ఆ క్రమంగా వాడు జన్మని ఎత్తుతాడు. ఇక యథా పుణ్యకృతో యాంతి తన్మే నిగదత శృణు. తండ్రి, ఇంతవరకు పాపకర్మలను ఆచరించిన వాళ్ళ సంగతి చెప్పాను, ఇప్పుడు పుణ్యకర్మలను ఆచరించిన వాళ్ళ సంగతి కూడా చెప్తానే, అది కూడా విను. వాళ్ళు యమధర్మరాజు నిర్దేశించినటువంటి పుణ్యగతిని పొందుతారు. చెప్తారు అనేక రకాల. ఇప్పుడు అంటే నేను ఇలా అన్నాను అనుకోకండి, ఒక టికెట్ కొన్నప్పుడు తక్కువ ధర, కొంచెం ఎక్కువ ధర, కొంచెం ఎక్కువ ధర, కొంచెం ఎక్కువ ధర. ఎందుకు? మరీ ఎక్కువ ధరతో కొన్నదానికి కొంచెం అనుభవించడానికి బాగా ఉంటుంది, అంతేగా. 10 రూపాయలకి ఒక టికెట్ దొరికింది, 100 రూపాయలకి టికెట్ దొరికింది. ఎందుకు 100 రూపాయల టికెట్ కొనుక్కుంటున్నాడు? వీడి పాపపుణ్యాలను బట్టి కూడా వాడికి యమధర్మరాజే నిర్దేశిస్తాడు. పుణ్యలోకాలు, ఆ పుణ్యలోకాలు ఎలా ఉంటాయంటే, గంధర్వగణాలు గానం చేస్తూ ఉంటారు, అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. వాడు పుణ్యం చేసుకుని, ఇందుకే కదా పుణ్యం చేసుకున్నాడు. మరి అవంతా అయిపోవాలి కదా, తీర్చేయాలి కదా. ఆ సంతోషాలను కూడా తీర్చేస్తాడు యమధర్మరాజు. ఇది తీర్చేశాడు, అది తీర్చేశాడు, మళ్ళీ వెళ్ళిపోమన్నాడు. అక్కడ అయిపోయాక వాడి కర్మలను బట్టి, ఎందుకంటే కర్మలు పెరిగిపోయాయి, అందులో కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. అటు పాపకర్మలు, పుణ్యకర్మలు, రకరకాల కర్మలు, పెద్ద కొండంత గుట్ట అయిపోయింది. ఓ చిన్న కర్మ తీస్తాడు, పోరా అంటాడు, అయిపోయాయి. అది ఏ కర్మ తీస్తాడు అంటే ఈశ్వరుడికి అతని ఇష్టం. ఓ చిన్న కర్మ తీస్తాడు, వెళ్ళిపోరా నాయన, నువ్వు ఏగా పుట్టు దోమగా పుట్టు. ఏదో మంచి ఇంకో కర్మ తీసాడు అనుకోండి, ఇప్పుడు చెప్పాడు కదా, అప్సరసలు నాట్యం చేస్తున్నా, గంధర్వులు గానం చేస్తున్నా పుణ్యలోకాన్ని పెడతారు. పోనీ పుణ్యలోకం వీడిగానో శాశ్వతమా? అయిపోయి కొంతకాలం చూశాడు, అనుభవించాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ చీటీ తీయాలి కదా. మన గుట్టగా పెరిగిపోయిన ఇవే సంచిత కర్మలు అంటే. ఆ సంచిత కర్మ నుంచి మళ్ళీ వాడు తీస్తాడు. ఈసారి తీసిన దాంట్లో వాడు నరకలోకానికి పోయేటువంటి కర్మ వచ్చింది, పంపించేస్తుంది. ఇప్పటిదాకా వీడు ఎక్కడున్నాడు? అప్సరసలు నాట్యం చేస్తున్న అక్కడ, గంధర్వులు గానం చేస్తున్న లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయాడు? నరకలోకానికి పోయాడు. మరి ఏ కర్మ, ఏ ఉచితమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి కదా. ఏ కర్మైనా కూడా ఉచితమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి. మనం ఇంత ప్రయత్నం చేసామనుకోండి అంతే ఫలం వస్తుంది, అంత ప్రయత్నం చేసామనుకోండి అంత ఫలం వస్తుంది. ఇంత ప్రయత్నం చేసి అంత ఫలం కావాలన్నా, అంత ప్రయత్నం చేసి ఇంతే ఫలం వచ్చినా రెండూ అనుచితమే. కాబట్టి ఉచితమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి కదా, అనుచితమైనటువంటి ఫలాన్ని ఇవ్వడం న్యాయం కాదు కదా. కాబట్టి ఉత్తమ లోకాలని తీసుకుపోవడానికి విమానాలు సిద్ధంగా ఉంటాయి. అటువంటి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు ఉత్తమమైనటువంటి స్వర్గాది లోకాలకు వెళ్తారు. వెళ్ళి పుణ్యం నశించిన పిమ్మట మళ్ళీ ఆ లోకాల నుండి జారిపడిపోయి కొంతమంది వాళ్ళ కర్మలను బట్టి రాజవంశాల్లో పుడతారు, మహాత్ముల ఇళ్లలో పుడతారు. ఇంకా పుణ్యకర్ములు, పుణ్యం చేసుకున్న వాళ్ళ గురించి కదా చెప్తున్నాడు. కాబట్టి మంచి మంచి పండితుల వంశంలో జన్మిస్తారు. ఈ విధంగా ఓ తండ్రి, జీవుడు మరణించిన పిమ్మట ఎటువంటి ఆపదలు పొందుతాడో, ఎటువంటి ఉత్తమ కర్మలు చేసుకున్న వాడికి ఉత్తమగతులు, అధమ కర్మలు చేసుకున్న వాడికి అధమగతులు నా తండ్రి నీకు నేను వివరించి చెప్పాను. ఇదంతా పైలోకంలో జరిగేటువంటి విషయాలు. నాకు నా జ్ఞానం మహిమ వల్ల నాకు తెలిసినటువంటి విషయాలని నీకు నేను వివరించి చెప్పాను తండ్రి అని చెప్పిన తర్వాత పితా ఉవాచ, తండ్రి అంటున్నాడు, కథితం మే త్వయా వత్స
సంసారస్య వ్యవస్థితం స్వరూపమపి దేహస్య ఘటీయంత్రవదవ్యయం తదేవమేతదఖిలం మమావగతమీదృశం కిం మయా వద కర్తవ్యం ఏవమస్మిన్ వ్యవస్థితే. నాయన, సంసారం యొక్క కుమార సుమతి, ఈ సంసారం యొక్క స్వరూప స్వభావాలను నువ్వు నాకు చక్కగా వివరించి చెప్పావు. ఇది ఘటీ యంత్రంలాగా, గడియారం ముళ్ళు ఎక్కడ బయలుదేరిందో మళ్ళీ అక్కడికే చేరుతుంది. పైనుంచి ఎక్కడికో వెళ్ళిపోతుందా? ఎక్కడికో వెళ్ళిపోతుంది, అక్కడికే వస్తుంది. ఈ దేహము యొక్క స్థితి మోక్షము సిద్ధించేంత వరకు దాని పని అంతే. ఒక సైకిల్ చక్రం, జన్మ మన చచ్చుట పుట్టుట. ఇప్పుడు సంచిత కర్మలు అనుకున్నామే, కొండలాగా గుట్టలాగా ఏర్పడిపోయాయి అనుకున్నామే. జ్ఞానం పొందిన వాళ్ళకి, జ్ఞానం ఎవరికైతే ఈ జన్మలో ఆత్మజ్ఞానం మహామహులు, ఏమండి, పెద్ద పెద్ద పీఠాధిపతులు, ఇందాక మనం అనుకున్నాం, అవి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాములు వారు ఎంత జీవన్ముక్తులని చెప్పి అభినవ శంకరులు అని పేరు. ఇంకా కంచి పరమాచార్యులు వారు ఒకసారి నేను విన్నాను, శృంగేరి పీఠాధిపతులు కూడా వారి గురించి చెప్పారని, జీవన్ముక్తులు వారు అని చెప్పారని నేను విన్నాను. అంటే ఏమిటి? ఈ లోకంలోనే ఆత్మజ్ఞానం పొందినటువంటి వారు. వారికి జాగ్రత్తగా గమనించాలి, కర్మలు 2 రకాలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అని. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే ఫలోన్ముఖమైన కర్మ, అంటే ఫలాన్ని ఇచ్చేయడానికి ప్రారంభించిన కర్మ, అది అనుభవించాలి, తప్పదు. అందుకే జ్ఞానం పొందాక కూడా వాళ్ళు ఇంకా కొంతకాలం జీవనయాత్ర గడపడం అనేది జరుగుతుంది. ఎందుకని? ఇంకా కర్మలు కొద్దిగా మిగులున్నాయి కాబట్టి. ఏం కర్మలు అవి? ప్రారబ్ధ కర్మలు. సంచిత కర్మలు ఉన్నాయే, అన్నీ భస్మం అయిపోతాయి. మరి సంచిత కర్మలు, ఇప్పుడు కర్మలు ఎప్పుడు నశిస్తాయండి? అనుభవిస్తేనే కదా కర్మ నశించాలి. మరి వీడు అనుభవించక్కర్లేదన్నారు కదా, మరి అవి ఎలా నశిస్తాయి? అంటే భార్యాపుత్రులు, శిష్యులు వీళ్ళందరూ పనిచేసుకుంటారట ఆ కర్మల్ని. అంటే ఆ భగవంతుడే పనిచేస్తాడనమాట. అంటే ఈ లోకంలో ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడికి ప్రారబ్ధ కర్మలు తప్ప సంచిత కర్మలన్నీ భస్మం అయిపోతాయి. ప్రారబ్ధ కర్మలు మాత్రం దేహం, అందుకే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా వెంటనే మరుక్షణంలో ఏం కావాలి? దేహం పడిపోవాలి, మరణించిపోవాలి, దేహం నశించిపోవాలమ్మా. జ్ఞానం వల్ల, జాగ్రత్తగా గమనించండి, జ్ఞానం వల్ల ఏది నశిస్తుంది? అజ్ఞానం నశిస్తుంది కదా. ఈ సంసారం అంతా అజ్ఞానం వల్ల ఉద్భవించినది. అజ్ఞానము నశిస్తే అజ్ఞానం వల్ల ఉద్భవించిన సంసారం ఎందుకుంటుంది? ఈ వస్త్రం దారాలతో నేయబడింది, దారాలు భస్మం అయిపోయాయి. నా వస్త్రం నాకు కావాలంటే ఉంటుందా? ఎందువల్ల? తంతుజన్యం పటం కాబట్టి. తంతువుల వల్ల పటం అంటే వస్త్రం, తంతువుల వల్ల పటం పుట్టింది కాబట్టి తంతువులు నశిస్తే పటం కూడా నశిస్తుంది. అజ్ఞానం నశిస్తే అజ్ఞానం, తంతువుల వల్ల పుట్టిన, దారాల వల్ల పుట్టినట్టుగా అజ్ఞానం వల్ల పుట్టిన సంసారం కూడా నశించిపోవాలి. సంసారంలో దేహం కూడా ఒకటి కదా, దేహం కూడా నశించిపోవాలి కదా. మరి ఎందుకు దేహం నశించలేదు? వారు ఇంకా బతికే ఎందుకున్నారు అంటే ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి కాబట్టి. ప్రారబ్ధ కర్మ, దాని పేరే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం ఆరంభింపబడిన ఫలము కలిగిన కర్మ అని అర్థం. ప్రారబ్ధం, ఇది నా ప్రారబ్ధం అంటూ ఉంటారు లోకంలో. అసలు ప్రారబ్ధం అనే పదానికి అటువంటి అర్థం ఏమీ లేదు అసలు. ఏదైనా దుఃఖాల్లో ఉన్నవారు వీడి ప్రారబ్ధం అండి అంటారు. అంటే అర్థం ఏంటంటే ఫలోన్ముఖమైన కర్మ అని అర్థం. కాబట్టి గడియారపు ముళ్ళులాగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే కదా చేరుతుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? తండ్రి అడుగుతున్నాడు కొడుకుని. నాయనా, ఇంత గొప్ప విషయాలు చెప్పేవే, పరలోక విషయాలను కూడా కళ్ళకు కట్టినట్లు చెప్పేవే, ఇప్పుడు నేనేం చేయాలి? యది మద్వచనం తాత శ్రద్ధదాస్యభిశంకితః తత్పరిత్యజ్య గార్హస్థ్యం
వానప్రస్థమనాభవ. తండ్రి, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇంకేమీ సందేహం వద్దు. నా మాటని నువ్వు విశ్వసించినట్లయితే ఇది నీకు తగిన సమయం. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు. ఈ లోకంలో చేయవలసిన పనులన్నీ అయిపోయాయి నీకు. వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రయించు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించు, కర్మలను విడిచిపెట్టు, మోక్షము కొరకు ప్రయత్నించు. ఇది నాది, ఇది నేను అనే భేదబుద్ధిని విడిచిపెట్టు. అద్వైతం అదే చెప్తోంది. ఎంత గొప్పదండి అద్వైతం! ఎంత గొప్పది అంటే నువ్వు బ్రహ్మమేనయ్యా అని చెప్తోంది. ఎందుకంటే గొప్పతనం ఎక్కడుందండి? నువ్వెవరో కాదయ్యా, ఏదో అనుకుంటున్నావు, నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు. నిన్ను నువ్వు నిందించుకోక, ఎప్పుడు నువ్వు బ్రహ్మస్వరూపుడివి. నిన్ను నువ్వు నిందించుకుంటే బ్రహ్మను నిందించినట్టు. అలాగే పక్కనున్నవాడు నిందిస్తే కూడా బ్రహ్మమును నిందించినట్టే. పక్కవాడు కూడా బ్రహ్మస్వరూపం. వాడు బ్రహ్మస్వరూపాన్ని వీడికి తెలియలేదు, వీడు బ్రహ్మస్వరూపాన్ని వాడికి తెలియలేదు, నేను బ్రహ్మస్వరూపాన్ని నాకు తెలియలేదు. ఇదంతా కారణం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అడ్డుగా వచ్చేసింది మీకు ఉదాహరణ చెప్తా. చీకట్లో తాడుని తొక్కామండి, సర్పం అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే అజ్ఞానం. మీకు అక్కడ గోచరించేది పామే, సర్పం తాడు గోచరిస్తుందా? మరి నీకు అక్కడ తాడే కదా ఉంది, నీకు కనిపించాల్సిన తాడే కదా. కానీ నీకేం కనిపిస్తుంది అక్కడ? ఏం కనిపిస్తోంది అక్కడ? పామే కనిపిస్తోంది నీకు. సందేహం లేదు సుమా. నీకు అడవుల్లోకి అక్కడికి వెళ్ళినప్పుడు పాములు కనిపిస్తే అంత భయం కలిగిందా లేదా వీడికి? ఇక్కడ తాడుని దొక్కినప్పుడు కూడా కలిగిందా లేదా? అబ్బాయి అందులో సగం భయమే కలిగిందని అంటారు ఎవరైనా. వణికిపోతున్నాడు వాడు, చెమటలో పట్టేసేయి. ఏమిటి అక్కడ? మరి నిజంగా సర్పమే లేదు కదా? ఉందా? లేదు. రేపొద్దున తెల్లారితే ఎక్కడ పోయింది అదా సర్పం? ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కడుంది, అప్పుడు ఎక్కడికి పోయింది? అదే అద్వైత శాస్త్రం, అద్వైత వేదాంతం ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక కొత్త సర్పం పుట్టింది అన్నారు. ఓ సర్పం పుట్టింది, దానికే అనిర్వచనీయము అని పేరు. ఈ అనిర్వచనీయము తెల్లారింది అంటే జ్ఞానం కలిగింది అని అర్థం. కంటితో చూశాడు వాడు. మరి ఈ అనిర్వచనీయ సర్పం ఏమైపోయింది? తాళ్ళలో లీనమైపోయింది. అద్వైత వేదాంత శాస్త్రం చెప్పేది కూడా అదే. ఇది నాది, ఇది నేను అనుకునే భేదబుద్ధి కూడా జ్ఞానం కలిగేంతవరకే. అజ్ఞానం కలిగితే వీడు ఇక నేనేదో తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, నేను బ్రాహ్మణ కుటుంబంలో పడ్డాను, ఈ తండ్రికి నేను పుట్టాను, ఈ తల్లికి నేను పుట్టాను, అన్నీ పోయినాయి. అదే బ్రహ్మజ్ఞానము అంటే. మరి ఈ బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే ఎలాగూ ఏమో ఎన్ని జన్మలు ప్రయత్నం చేయాలో. కానీ ప్రయత్నం అయితే చేయాలిగా, కొంచెం అయితే ప్రయత్నం చేయాలి కదా. కొంచెం చేసే ప్రయత్నం కూడా అక్కడ రాసి పెట్టబడి ఉంటుంది, పోదు. పైగా నువ్వే కదా మళ్ళీ ఇంకో శరీరాన్ని, సూక్ష్మ శరీరంలోకి పోతున్నావు. మరి ఆ సంస్కారాలు ఉండవా? సంస్కారాలు పోతాయా? మరి అదే కదా అన్నాడు, పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయా అన్నాడు కదా. మన సహజం. ఇప్పుడు ఇక నీకే ఏదో ఇంగ్లీష్ పదం ఛాయిస్ అన్నట్టు నీకే వదిలేసాం. ఏదో తీసుకో నువ్వు, అది కావాలా ఇది కావాలా, నీకు వదిలేసి ఇప్పుడు బాగా చదివేస్తే 100కి 100 మార్కులు వచ్చేస్తాయని తెలియదండి అందరికీ. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాడు వాడు? అవి బాగా చదవకపోతే ఫెయిల్ అయిపోతామని తెలియదండి అంటాడు వాడు. అవును, వాడు చదువుతున్నాడా? అంటే వాడి యొక్క అదృష్టం, సంస్కారం అది. కాబట్టి జీవ బ్రహ్మైక్య బుద్ధితో ఏకాంతశీలుడవై నీవు ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించు తండ్రి. బాహ్య చిత్తవృత్తులన్నింటినీ కూడా నిరోధించు తండ్రి. ఇదే యోగము అంటే. ఈ యోగమే ముక్తికి కారణమైనది, సాటి లేనిది. ఇది ఎటువంటిది అని చెప్పడం, దీని మహిమ ఇంత గొప్పది అని చెప్పడానికి వీలు లేనిది. ఇటువంటి యోగంతో నీకు సంయోగం కలిగితే ఈ సంసారంతో యోగము నీకు ఉండదు, సంబంధం నీకు ఉండదు. పితావువాచ, తండ్రి అంటున్నాడు, వత్స యోగం మమాచక్ష్వ ముక్తిహేతుమతః పరం ఏన భూతైః పునర్భూతో నేదృగ్దుఃఖ
సుఖమవాప్నుయాం. ఓ కుమార, తండ్రి అడుగుతున్నాడు కొడుకుని. అంటే తండ్రికి తెలిసిపోయింది, నేను ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నా కొడుకే నా ఎదురుకుండా ఉన్నాడు, నా కొడుకే చెప్పేస్తాడు, నన్ను జ్ఞానిని చేసేస్తాడు అని నమ్మకం కలిగిపోయింది. ఆ యోగం ఏదో నాకు చెప్పు ఓ తండ్రి. తండ్రి అంటే కుమార అన్నమాట, కొడుకుని తండ్రి అంటున్నాడు. ఈ పంచభూతాలతో సంబంధం కలిగినటువంటి ఈ జన్మను, ఈ సంసార దుఃఖాన్ని ఇక నేను ఏమి చేస్తే పొందను, ఈ సంసార బంధాలని పోగొట్టుకోవడానికి పటాపంచలైపోతే వీడి జ్ఞానం కలిగింది అంటే, ఇప్పుడు పెద్ద గడ్డిమోపు ఉందండి, కొంచెం నిప్పు పెట్టామండి, ఏమైంది? భస్మం అయిపోయింది, ఒక్క పిసర మిగులుతుంది అక్కడ. అందుకే అద్వైతానికి ద్వైతానికి ఎక్కడ తేడా అంటే, మోక్షం ఎలా వస్తుంది అంటే కర్మలు జ్ఞానము రెండూ కూడా ఉంటేనే మోక్షం వస్తుందని ద్వైత శాస్త్రం. అద్వైతం ఏం చెప్తుందంటే, ఎంత వెర్రితనం అయ్యా, కర్మలు జ్ఞానము రెండూ కలిసిమెలిసి ఉండడం సంభవమా? గడ్డి నిప్పు కలిసిమెలిసి ఉండడం ఎప్పుడైనా సంభవమా? గడ్డి లాంటివి కర్మలు, నిప్పు లాంటిది జ్ఞానం. కర్మలు భస్మం అయిపోతాయి, పటాపంచలు అయిపోతాయి. కాబట్టి ఆ రకంగా నేను మరలా ఈ సంసారంలో పుట్టను, తిరిగి సంసారంలో పుట్టకుండా ఉండాలి అంటే దేని యందు నా మనస్సు లగ్నం చేయాలి అంటే దానిని నాకు ఉపదేశించవా తండ్రి అంటే, ఇటువంటి అజ్ఞానమనే సర్పంతో నేను కరోబడ్డాను తండ్రి. ఓ కుమార, నీ అజ్ఞానమనే సర్పంతో, ఆ విషంతో చచ్చిపోయి ఉన్నాను కుమార, నన్ను బతికించవా? నీ యొక్క జ్ఞానామృతంతో నన్ను బతికించవా కుమార? నేను ఇనుప సంకెళ్లతో బంధింపబడిపోయి ఉన్నాను. నేను పుత్రులు, భార్య, గృహాలు, భూములు, భవనాలు, స్నేహితులు, ఈ బంధాలతో చిక్కుకుపోయి, ఈ బంధాల్లో పడిపోయి మనం ఏం చేసాం? దేవుణ్ణి మర్చిపోయాం. ఎవరిని గుర్తుంచుకోవాలో అది మానేసి, పోన్లే అసలు కనీసం పోన్లే భార్యాపుత్రులను పోని చూశాడంటే పోనీ అంతవరకు పర్వాలి. అక్కర్లేని విషయాలు ఎన్నండి మనకి. అంతవరకు మనం ఇదిగా సీమితమై ఉంటే దేవుడి యందు మనసు లగ్నం చేయడానికి సమయం దొరుకుతుంది. మనకెందుకు? 24 గంటల్లో 5 లేదా 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చుందుకు సమయం దొరకదు. ఎంత ఏదో అండి ఇంగ్లీష్ పదం, బిజీ లైఫ్. ఎంత బిజీ లైఫ్ అండి మంది. తెల్లారులేస్తే ఇన్ని పనులు, అక్కర్లేని పనులు, కావలసిన పనులు, అక్కర్లేని ఆలోచనలు, ఇంట్లో కబుర్లు, మనం చెప్పుకునే కబుర్లు, ఏమైనా పనికొచ్చే కబుర్లు 1,00,000 కబుర్లు ఉంటే పనికొచ్చే కబుర్లు 2-3 ఉంటాయి నా లెక్క ప్రకారం. పనికొచ్చేవి అవి లేకపోయినా కూడా ఆశ్చర్యం లేదు, ఆ 2-3 లేకపోయినా కూడా ఆశ్చర్యం లేదు. అన్నీ పనికిరాని మాటలే మనకి, అన్నీ పక్క వాళ్ళ ఇళ్లలో జరుగుతున్న మాటలే మనం హాయిగా కబుర్లతో హాయిగా చెప్పుకుంటున్నాం. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు అక్కర్లేదు, అసలు ఏం జరుగుతుందో మనకు అక్కర్లేదు, ఇవే అక్కర్లేదు. పోనీ మన ఇంట్లో జరుగుతున్న మాట అంటే పోనీ పనికొచ్చే మాట ఒకటి చెప్పుకున్న, అది పనికిరాని మాటే. పోనీ కాసేపు కూర్చున్న సమయం దొరికింది, కాసేపు ఆ దేవుడి గురించి, ఈ దేవుడి గురించి, ఆ క్షేత్రం గురించి, ఈ క్షేత్రం గురించి చెప్పుకోవచ్చుగా. 10 రోజుల క్రితం క్షేత్రానికి వెళ్ళొచ్చాం, క్షేత్ర మహిమల గురించి చెప్పుకోవచ్చుగా. ఎప్పుడో మర్చిపోయాం అది, ఆ క్షేత్రానికి వెళ్ళడం. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోకండి, మనం ఏంటంటే మనకున్న ధనంలో కొంత ధనం అక్కడ ఇచ్చేసి మన పాపాలన్నీ పోయాయి అనుకుంటున్నాం. ఎలా పోతాయి? కర్మలను అనుభవించాలి కదా. వాటి తీవ్రత తగ్గిందేమో, ఇందులో శాస్త్రం కూడా అదే చెప్తోంది, వాటి తీవ్రత తగ్గిందేమో, అనుభవించక తప్పదే. కాబట్టి ఇటువంటి ఇనుప సంకెళ్లలో నేను బంధింపబడిపోయి ఉన్నాను కుమారా, నన్ను ఈ ఇనుప సంకెళ్ళ నుంచి నీవు తప్ప నన్ను విడిపించేవాడు ఎవడూ లేడు. ఓ సుమతి, ఓ కుమారా, నన్ను ఈ సంసార బంధాల నుంచి నువ్వే విడిపించాలి, నాకు వేరే గతి లేదు. పుత్రవువాచ, కొడుకు అంటున్నాడు, శృణుతాత యథాయోగో దత్తాత్రేయేణ ధీమత
అలర్కాయ పురా ప్రోక్త సమ్యక్ పృష్టేన విస్తరాత్. తండ్రి, పూర్వము అలర్కుడు అనేవాడు దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో అడిగాడు యోగం గురించి. మహాజ్ఞాని, భగవత్స్వరూపుడు, సాక్షాత్ నారాయణుడు విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయమూర్తి అలర్కుడికి ఉపదేశించినటువంటి యోగాన్ని నీకు చెప్పెదను వినుము. ఇక్కడి నుంచి పెద్ద అధ్యాయాలు. మార్కండేయ పురాణంలో చాలా భాగాలు. ఇది దత్తాత్రేయ ఉపాఖ్యానం మనం ప్రారంభం చేసుకునేది. దత్తాత్రేయుడు, అతని జన్మ, అతని మహిమలు, దత్తాత్రేయుని. ఎందుకంటే దత్తాత్రేయుని, అదే గురుచరిత్ర అంటే, దత్తాత్రేయుని నమ్ముకుని నమస్కారం చేసుకుని అతని గురుచరిత్ర పారాయణ చేసుకుని మనం కానీ ఉంటే నా విశ్వాసం సిద్ధించని కోరికంటూ ఏముండదు. విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇదిగో ఇప్పుడు చేసిన వెంటనే తెల్లారగానే నాకు అయిపోవాలి పని అంటే ఏమండి, టైం పడుతుంది కదా. ఇప్పుడు పరీక్ష బాగా రాసేసాడండి, ఏదో రాశాడు, బాగా రాశాడో ఏం రాశాడో, పాస్ అయిపోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని దేవుడికి నమస్కారం పెట్టాడు. తెల్లారిగానే పాస్ అయిపోయాడని చెప్పి వచ్చేస్తుంది ఆ పేపర్లో. ఈ పేపర్ దీనికి ఒక తంతు ఉంది కదా, ఈ పరీక్ష పేపర్లు దిద్దాలి, ఇవన్నీ చెయ్యాలి, అప్పుడు ఆ దేవుడేదో చేయాల్సిందేదో చేస్తాడు, కాసినో కూసినో మార్కులు ఎక్కువ వేయిస్తాడు. ఇప్పుడే రేపు పొద్దునే కావాలంటే. అలాగే మనం చేసినటువంటి ఒక పుణ్యకార్యం మన ఏంటంటే తెల్లారగానే మనం దానం చేస్తే ఈ ప్రయోజనం కలుగుతుంది. దానం చేసాడు, ఏదో రూపాయో అర్ధ రూపాయో చేశాడు, తెల్లారగానే నాకు ప్రయోజనం కావాలి అంటే తెల్లారింది. నిన్న నేను రూపాయి దానం చేశాను కదా, ఈరోజు 10 రూపాయలు వస్తాయని చెప్పారు కదా శాస్త్రం. ఏం చెప్పింది? 10 రెట్లు వస్తాయని చెప్పింది శాస్త్రం. దానం చేస్తే 10 రెట్లు వస్తాయి అని ఆలోచించి ఒక 10 రూపాయల కాగితం చేతిలో పెట్టాడు. తెల్లారితే ఎంత రావాలి? 10 బదులు 100 రూపాయలు రావాలి. 100 రూపాయలు కాదు కదా, నా 50 పైసలు కూడా రాలేదు. అందుకని దేవుణ్ణి నిందిస్తామా? దీనికో తంతు ఉంటుందిగా. ఇందాక నేను చెప్పిన పరీక్ష పేపర్ల విషయమే తంతు ఉందిగా. దేనికైనా తంతు ఉంటుందిగా. మనం వేచి ఉండాలిగా. మనం మాత్రం వేచి ఉండం. అవసరమైతే దేవుణ్ణి కూడా నిందించేస్తాం, శాస్త్రాలను కూడా నిందించేస్తాం. అవసరమైతే ఆ హితబోధ చేసినటువంటి, ఆ ప్రవచనం చెప్పినటువంటి ఆ పండితుడిని కూడా నిందించేస్తాం. అన్ని అబద్ధాలు చెప్పావు నువ్వని. కాబట్టి దత్తాత్రేయుడు తన శిష్యుడైనటువంటి అలర్కుడికి చెప్పినటువంటి హితబోధ నీకు నేను చెప్తాను తండ్రి అని చెప్పి దత్తాత్రేయ ఉపాఖ్యానం. ఇది చాలా గొప్ప ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానాన్ని నిజంగా చెప్పడము అదృష్టమే. లేకపోతే నేనెప్పుడు చెప్పాలి? నేనెప్పుడు ఈ గ్రంథాలన్నీ తిరగేయాలి? లౌకికమే. ఇప్పుడు ఈ 2 గంటలు ఇక్కడ కూర్చుని ప్రవచనం చెప్పకపోతే ఈ 2 గంటలు అనవసరమైన పనులతోనే గడిచిపోతుంది నాకు. 2 గంటలు మహా అయితే ఓ పుస్తకం ఒకసారి తీసి ఇలా చూస్తానేమో అంతే. ఒక 5 నిమిషాలు ఏమైనా 2 గంటల్లో 2 నిమిషాలు ఏమైనా నేను ఏమైనా సార్థకం చేసుకుంటానేమో, అది సందేహమే. కాబట్టి ఇటువంటి ఉపాఖ్యానం మనం ఒక మాట నేను చెప్పాలన్నా, ఒక మాట మీరు వినాలన్నా దానికి కూడా యోగం ఉండాలి. యోగం లేకపోతే భగవంతుడు విఘ్నాలు కలిగిస్తాడు. నాకు విఘ్నాలు కలిగిస్తాడు, మీకు విఘ్నాలు కలిగిస్తాడు. చెప్పడానికి నాకు సమయం చెక్కదు, వినడానికి మీకు సమయం చెక్కదు. అది అదృష్టం మీద ఆధారపడి ఉన్నది. పితోవాచ దత్తాత్రేయ సుతః కస్య కథం వా యోగముక్తవాన్. నాయన, దత్తాత్రేయుడు ఎవరు, అలర్కుడు ఎవడు, అతనికి చేసిన ఉపదేశం ఏమిటి నాకు చెప్పవా అంటే, పుత్ర ఉవాచ, కుమారుడు చెప్తున్నాడు, కౌశికో బ్రాహ్మణ కశ్చిత్ ప్రతిష్టానే భవత్పురే. ప్రతిష్టానం అనే పట్టణంలో, జాగ్రత్త కథ వినండి. ప్రతిష్టానం అనే నగరం, కౌశికుడనే బ్రాహ్మణుడు, అతడు గత జన్మలలో అనేక పాపాలు చేశాడు, కుష్ఠిరోగిష్టివాడు అయ్యాడు, వ్యాధితో పీడింపబడుతున్నాడు. కానీ వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ కౌశికుడనే బ్రాహ్మణుని భార్య మాత్రం భగవంతుడిగా భావిస్తూ పూజ చేస్తోంది. పాదాభ్యంగాంగ సంవాహ స్నానాచ్ఛాదన భోజనై. ఏం చేస్తోంది? కాళ్ళు పడుతోంది, అతని అవయవాలన్నీ కాళ్ళు పిసుకుతోంది, స్నానం చేయిస్తోంది, బట్టలు వేస్తోంది, భోజనం పెడుతోంది. ఉద్భవించిన శ్లేష్మం, మలమూత్రాదులు
కారుతున్న రక్తం అన్నీ శుభ్రం చేస్తోంది. తం తథాప్యతిభీభత్సం సర్వశ్రేష్టమమన్యత. మిక్కిలి అయినా అతి తీవ్ర ప్రకోపత్వాత్ నిర్భర్సయతి దారుణ. ఇన్ని సేవలు చేస్తున్న కౌశికుడనే బ్రాహ్మణుడు అతడి కోపం తగ్గలేదు, దుర్మార్గుడై ఇంకా బెదిరిస్తున్నాడు. నాకు నువ్వు చేసేటువంటి సేవలన్నీ చాలా తక్కువ అని చెప్పి ఇంకా బెదిరిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె మాత్రం భర్తే దైవం అని మాత్రం భావిస్తోంది. ప్రాహ తం తథాప్యతిభీభత్సం సర్వశ్రేష్టమమన్యత అచంక్రమణశీలోపి స కదాచిద్విజోత్తమః ప్రాహ భార్యాం నయస్వేతి త్వం మాం తస్యా నివేశనం యా సా వేశ్యా మయా దృష్టా రాజమార్గే గృహే సత. ఇంకిలి భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. అయినా కూడా అందరి పురుషుల్లో కూడా తన భర్తే చాలా గొప్ప పురుషుడు అని చెప్పి ఆమె భావిస్తోంది. నడవడానికి కూడా శక్తి లేదు, లేవడానికి కూడా శక్తి లేదు. ఓసారి భార్యతో ఏమన్నాడు తెలిసిన, నేను ఇంట్లో కూర్చుని ఉండగా ఈ రాజమార్గంలో ఒక స్త్రీ వెడుతోంది, ఒక వేశ్య వెడుతోంది. నన్ను ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళే తాం మే ప్రాపయ ధర్మజ్ఞే శైవ మే హృది వర్తతే. ఓ పతివ్రతా ధర్మము నెరిగిన దానా, ఆమెతో నాకు పొందు కావాలి, ఆమె నా హృదయంలో నిలిచి ఉన్నది. సూర్యోదయ సమయంలో నేను ఆమెను చూశాను. ఇప్పుడు రాత్రి కూడా అయింది, తెలుసుగా నీకు. అంటే రాత్రి అయిందంటే తీసుకువెళ్ళు, ఆమెతో సుఖాలను నేను అనుభవించాలి. దర్శనానంతరం సామే హృదయాన్నాపసర్పతి యది సా చారు సర్వాంగి పీన శ్రోణి పయోధరా. పీన అంటే బలిసిన, శ్రోణి అంటే పెరుదులు, పయోధర అంటే స్తనాలు, వక్షోజాలు. బలిసిన పెరుదులు, బలిసిన వక్షోజాలు కలిగిన అందమైన స్త్రీ. ఆమెను చూసినప్పటి నుంచి నా హృదయంలో ఆమె ఉన్నది, నా హృదయంలోంచి ఆమె పోవడం లేదు. ఆమె కానీ నన్ను ఆలింగనం చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, జాగ్రత్త, నా మరణాన్ని నువ్వు చూస్తావు. నేను స్వయంగా వెళ్ళలేనే, నడవలేనే. ఏం చేయాలి ఇప్పుడు? భార్యను అడుగుతున్నాడు. ఆమె చిత్తం వ్యాకులమైపోయింది. అయ్యా బాబోయ్, ఏమిటి అడుగుతున్నాడు? వేసి దగ్గర తీసుకెళ్ళమంటున్నాడు. ఏం చేయాలి? భర్త కోరాడుగా, భర్త కోరిన దానిని అనుసరించాలి కదా. ఏమో పరీక్ష. వేశ్యకి మరి డబ్బులు ఇవ్వాలి కదా, ధనం తీసుకుంటుంది కదా. పెద్ద ధనం మూట కట్టుకుని తన భర్తని భుజం మీద ఎక్కించుకుని అంధకారంలో మెరుపులు మెరుస్తుండగా బయలుదేరింది వేశ్యాగృహానికి. అక్కడ దుఃఖంతో మాండవ్యుడనేటువంటి ఒక మహాముని ఉన్నాడు. అంటే చీకటి ఒక శూలం తగులుకుంది ఆ మహామునికి. పాపం అవేం కనిపించట్లేదు. ఆ మాండవ్యుడనే ముని బాధపడుతున్నాడు దుఃఖంతో, ఏం చేయాలో తెలియట్లేదు, శూలం గుచ్చుకుంది. వీడెవడో దొంగ ఉన్నాడు, దొంగ అని చెప్పి ఈ కౌశికుడు భుజం మీద కూర్చున్నాడు కదా, ఆమె భుజం మీద ఎక్కి కూర్చున్నాడుగా. ఓ కాలుతో తవ్వు తన్నాడు. ఎవరిని? దొంగ అనుకున్నాడు ఆ మునిని. కాలుతో తనడం కాదు, ఇలా ఎడం చేత్తో తోసేశాడు, పడిపోయాడు అతను. నన్ను నిష్కారణంగా కష్టాన్ని కలిగింపచేసావు. రాత్రి సమయం కదా, సూర్యోదయం కాగానే చచ్చిపోతావు నువ్వు, శపించేశాడు. నువ్వు సూర్యోదయం కాగానే నీవు ప్రాణాలని విడిచిపెడతావు అన్నాడు. అమ్మ బాబోయ్, సూర్యోదయం అయితే చచ్చిపోతాడా నా భర్త? ఆమె ఏం చేసింది? సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అని ఆమె శపించేసింది వారి. ఇంకెక్కడి నుంచి సూర్యోదయం ఉండదు. సూర్యుడు ఉదయిస్తే చచ్చిపోతాడు కదా మరి. ఇంకక్కడి నుంచి సూర్యోదయం ఆగిపోయింది. ఇంకా రాత్రే
ఇక రాత్రే నడుస్తోంది, సూర్యోదయం లేదు, పగలు లేదు. ఎలా నడుస్తుంది? దేవతలు భయపడడం మొదలుపెట్టారు. ఎందుకంటే పోనీ రాత్రిపూట ఇంట్లో ఉన్నదో లేదో తినేస్తారో ఏదో నడిచిపోతూ ఉంటుంది. మరి దేవతలకి తిండేలాగా యజ్ఞాలు చేయాలి, యజ్ఞయాగాలు చేయాలి. ఆ యజ్ఞయాగాల్లో హవిస్సులను వదలాలి. హవిస్సుల్ని ఇక్కడ మనం అగ్నిలో వదిలితే ఆయా దేవతలు వెళ్ళి ఆ హవిస్సులను గ్రహిస్తారు. మరి ఇవన్నీ కావాలిగా. వీళ్ళు యజ్ఞయాగాలను చేయడం మానేశారుగా, వాళ్ళకేమో హవిస్సులు దొరకట్లేదుగా. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవళ్ళయ్యా అంటే దేవతలు ఎక్కువ. రాత్రింబవళ్ళ వ్యవస్థ లేకపోతే దక్షిణాయనం లేదు, ఉత్తరాయణం లేదు, ఈ ప్రపంచం లేదు, ఇది నశిస్తుంది కదా అని చెప్పి వినాచాయన విజ్ఞానం కాల సంవత్సర కుతః పతివ్రతాయ వచనాన్నోద్గచ్చతి దివాకర. ఈ అయనాల విజ్ఞానం లేకుండా, ఉత్తరాయణం దక్షిణాయనం లేకుండా, ఇది సంవత్సర కాలంలో సగభాగము, ఇది సంవత్సర కాలంలో సగభాగం అనే జ్ఞానం లేకుండా లోకం ఎలా, లోకయాత్ర ఎలా నడుస్తుంది? ఈ పతివ్రత శాపం మాట కారణంగా సూర్యుడు ఉదయించడం మానేశాడు. సూర్యోదయం వినానైవ స్నాన దానాదికా క్రియా. సూర్యుడు ఉదయిస్తే కదా లేచి మనం స్నానం చేయడానికి. అసలు సూర్యుడే ఉదయించలేదంటే స్నానం చేయడం ఎందుకు? స్నానం లేదు, దానం లేదు, ఏమీ లేవు, అగ్ని కార్యాలు లేవు, యజ్ఞయాగాదులు లేవు, ఏమీ లేవు. ఇలాగే జరిగిపోతే చరాచర ప్రపంచమంతా అంధకారం మందు మునిగిపోయి నశించిపోతుంది. అందువలన మానవులు ఆచరించిన యజ్ఞాదుల వల్లనే కదా మనం ఏం చేస్తున్నాం? మానవులు ఇచ్చినటువంటి హవిస్సులను స్వీకరించి వర్షాన్ని ఇస్తున్నాం. వర్షాన్ని ఇచ్చినందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ పంటల్ని పండించి వాళ్ళు సంపదలని పొంది మళ్ళీ మనకు హవిస్సులు ఇస్తున్నారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఈ లోకయాత్ర ఎలా జరగాలి? దేవతలు ఆలోచించుకుంటున్నారు, దీనికి ఉపాయం ఏమి? ఈ దేవతలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ దేవతలారా, దేవానాం వచనం శ్రుత్వా ప్రాహదేవ ప్రజాపతి తేజః పరం తేజసైవ తపసా చ తపస్తథా. నాయనా, ఓ దేవతలారా, నా మాటను వినండి. కౌశికుని యొక్క భార్య పతివ్రత స్త్రీ, ఆమె మాటకి తిరుగులేదు. ఇక సూర్యోదయం జరగనే జరగదు. ఆమె మాట శక్తి అంత గొప్పది. అదే పాతివ్రత్యం యొక్క గొప్పతనం అంటే. కాబట్టి మీరంతా కూడా బాధపడుతున్నారు సూర్యోదయం లేనందువల్ల. సూర్యోదయం కోసం మీరు ఏం చేస్తారంటే, అత్రి మహాముని యొక్క భార్య అనసూయాదేవి ఉన్నది, మహాపతివ్రత, ఆమెని వేడుకొనండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. పుత్రవువాచ, సుమతి అనే పుత్రుడు చెప్తున్నాడు, తైస్సా ప్రసాదిత గత్వా ప్రాహేష్టం వ్రియతామితి అయాచంత దినం దేవా భవత్వితి యథాపురా. దేవతలు వెళ్ళి అనసూయాదేవికి పూజ చేశారు. ఆమె సంతృప్తి చెందింది, ప్రసన్నురాలైంది. మీకు ఇష్టమైన వరం కోరుకోండయ్యా, నన్ను ఇష్టపెట్టారు, సంతోషపెట్టారు. పూర్వము వలె సూర్యోదయము జరుగుగాక ప్రార్థించారు దేవతలు. అనసూయావువాచ, అనసూయాదేవి అంటోంది, పతివ్రతాయా మాహాత్మ్యం నహీయేత కథం త్వితి. పతివ్రత యొక్క, కౌశిక మహాముని యొక్క భార్య పతివ్రత స్త్రీ, ఆమె పతివ్రత ప్రభావం ఎప్పటికీ క్షీణించదు. నేను ఆ పతివ్రత దగ్గరికి వెడతాను, అభ్యర్థిస్తాను, మళ్ళీ రాత్రింబవళ్ళ వ్యవస్థ కల్పిస్తాను. ఆ కౌశికుడు చచ్చిపోకుండా కూడా నేను చేస్తాను, ఇవన్నీ నేను చేస్తాను అని చెప్పి అనసూయాదేవి కౌశికుని యొక్క పతివ్రత, కౌశికుని యొక్క భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ కుశలాన్ని అడిగింది. నీవు సుఖంగానే ఉన్నావు కదా, నీ భర్తకి పరిచర్యలు బాగానే చేస్తున్నావు కదా, క్షేమ సమాచారాలన్నీ అడిగింది. ఎవరైనా ఇంటికి వెళ్తే బాగున్నావా అని ఓ మాట అన్న తర్వాత నువ్వు వచ్చిన పని చెప్పాలి.
ఇలా తలుపు తీయగానే నేను ఎందుకు వచ్చాను అని చెప్పడం న్యాయం కాదు. ఇలా తలుపు తీయడో లేదో, నువ్వు బాగున్నావా అని ఓ మాట అనాలిగా. ఇది ఒక సంప్రదాయం. చూడండి మరి అనసూయ ఎందుకు చెప్పారండి వ్యాసమహాముని మాట, నువ్వు బాగున్నావా, నీ భర్త బాగున్నాడా, నీ భర్తకి సేవలు బాగా చేసుకుంటున్నావా, అసలు వెళ్ళిన పని ఇదా, వెళ్ళిన పని వేరు కదా. అంటే ఒక ఉచితమైనటువంటి సంప్రదాయం. సర్వకామ ఫలావాప్తి పత్యు శుశ్రూషణాత్ స్త్రియా. సమస్త కోరికలు స్త్రీలకి తమ పతి శుశ్రూష వల్లే లభిస్తాయి. ఓ సాధ్వి, 5 రుణాలు తప్పక తీర్చవలసినదే. ఋషి రుణం, అగ్ని రుణం, దేవతా రుణం, పితృదేవతా రుణం, విప్ర రుణం, అతిథి రుణం. ఈ రుణాలు తప్పక తీర్చవలసినవే. ధన ధర్మాన్ని అనుసరించి మానవుడు ధనాన్ని సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని యోగ్యమైన పనులకు వినియోగించాలి. నిజము పలుకుట, సత్యార్జవ తపోదాన దయాయుక్తో భవేత్ సదా. నిజం పలకాలి, సక్రమ ప్రవర్తన ఉండాలి, తపస్సు, దానము, దయ వీటితో ఎప్పుడూ కూడుకుని ఉండాలి. రాగద్వేషాలని విడిచిపెట్టాలి. ఓ సాధ్వి, ఈ విధంగా ప్రవర్తించిన మానవుడు సత్యలోకాలని పొందుతున్నాడు కదా. స్త్రీలు తమ భర్తలు సంపాదించిన పుణ్యంలో సగభాగాన్ని గ్రహించుతున్నారు కదా. వాళ్ళకి యజ్ఞాలు, శ్రాద్ధాలు, ఉపవాసాలు ఇవేమీ చేయవలసిన పని లేదు. వాళ్ళకి వాళ్ళ పాతివ్రత్యం కారణంగా భర్త సంపాదించిన పుణ్యంలో సగభాగం తీసుకుంటున్నారు కదా. తమకిష్టమైన లోకాలు పతిసేవ వల్లనే లభిస్తున్నాయి కదా. ఓ సాధ్వి, నీవెప్పుడూ ఈ రకంగానే భర్తృసేవ యందే నీ మనసును లగ్నం చేయి. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము, పరమగతి. అతడికి మించిన దైవము లేదు. ఇప్పుడు మనకి గురువుని మించిన దైవము లేదు. ఇప్పుడు భగవంతుడు వచ్చి కనిపించి నేను భగవంతుడయ్యా అని చెప్తాడా? భగవంతుడికి అలా ఆకారం ఉందా? నిరాకార స్వరూపుడుగా. అంటే గురువు అనే రూపంలో మనకి ప్రత్యక్షం అయ్యాడు. గురువునే మనం భగవంతుడిగా మనం భావించాలి. పుత్రమువాచ. ఇప్పుడు ఈ రకంగా ఈమె పలికిన తర్వాత చూడండి, అంటే ఔచిత్యం కూడా కొంచెం గమనించండి. తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రతిపూజ్య తదాదరాత్ ప్రత్యువాచ త్రిపత్నీం తామనసూయామిదం వచః. అనసూయాదేవి పలికిన మాటలన్నీ విని ఆమెని ఇంటికి వచ్చిన అతిథి కదా పూజించి కౌశికుని భార్య ఈ విధంగా మాట్లాడుతోంది. ధన్యాస్మి అనుగృహీతాస్మి దైవస్యాప్యవలోకతః యన్మే ప్రకృతి కళ్యాణి శ్రద్ధాం వర్ధయసే పునః. నేను ధన్యురాలనయ్యాను ఓ మంగళదాయిని, నీ వల్ల నేను అనుగ్రహింపబడ్డాను. నా పతివ్రతా ధర్మమందు శ్రద్ధని ఎక్కువ చేసావు నువ్వు. భర్తకి సంతోషాన్ని కలిగించడమే ఇహపరలోకాల్లో ఫలమని నువ్వు చెప్పావు. ఎంతో గొప్పదైనటువంటి మాటని చెప్పావు. ఇవన్నీ చెప్పిన తర్వాత సాత్వం బ్రూహి మహాభాగే ప్రాప్తాయా మమ మందిరం. అమ్మా, నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, వచ్చిన కారణమేమో చెప్పవా? ఆ వెంటనే నువ్వు ఎందుకు వచ్చావని కూడా అడగల. ఆమె చెప్పిన మాటల్ని తను గ్రహించినట్టు, తాను చేసిన ఉపదేశానికి తాను ఎంతో ఆనందాన్ని అనుభవించినట్టు మాట్లాడి అప్పుడు అంటోంది, నువ్వు వచ్చిన కారణమేమో చెప్పమ్మా. నేనేమైనా చెయ్యాలా? ఇదిగో నా భర్త ఏమైనా నీకేమైనా చెయ్యాలా? మేమిద్దరం ఇక్కడ ఉన్నాం, మా వల్ల నీకు జరిగే ఉపకారం ఏమిటో చెప్పమ్మా, చేస్తాం. అనసూయావువాచ. అనసూయాదేవి అంటోంది, ఏతే దేవా సహేంద్రేణ మాముపాగమ్య దుఃఖితాః త్వద్వాక్యాపస్త సత్కర్మ దిననక్త నిరూపణాః. రాత్రింబవళ్ళ వ్యవస్థ నశించిందమ్మా నీ వాక్యం వల్ల. ఈ దేవతలందరూ కూడా దేవేంద్రుతో సహా నా దగ్గరికి వచ్చి దుఃఖించారమ్మా, ప్రాధేయపడ్డారమ్మా, రాత్రింబవళ్ళ వ్యవస్థను కోరుతున్నారమ్మా. నేను అందుకే వచ్చానమ్మా, నీ మాటని వెనక్కి తీసుకోవాలి అని చెప్పడం కోసం. దినాభావాత్ సమస్తానాం అభావో యాగకర్మణాం. పగలు లేనందువల్ల యాగకర్మలన్నీ ఆగిపోయాయమ్మా.
దేవతలు సంతుష్టిని పొందట్లేదమ్మా, వర్షాలు పడవమ్మా, ప్రపంచమంతా నాశనమైపోతుందమ్మా. వర్షాలు పడకపోతే, నీళ్ళు లేకపోతే ప్రపంచం ఏముంటుందండి? తత్వమిచ్చసి ధైర్యేణ జగదుద్ధర్తుమాపద, ఈ ఆపద నుండి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి నీవు అనుగ్రహించు, ఈ లోకాలను అనుగ్రహించు, సూర్యుడు పూర్వం వలె ఉదయించుగాక. అమ్మా, ఆ ప్రయోజనాన్ని మాకు కలిగించమ్మా. దేవతలందరూ వేడుకుంటున్నారమ్మా. బ్రాహ్మణ్యువాచ, ఆ కౌశికుని యొక్క స్త్రీ భార్య అంటోంది, మాండవ్యేన మహాభాగే శప్తో భర్త మమేశ్వర మమ ఈశ్వర. చూడండి ప్రయోగం, నా యొక్క ఈశ్వరుడు, ప్రభువు, నా భర్త మాండవ్య మహాముని చేత శపింపబడ్డాడమ్మా. సూర్యోదయే వినాశం త్వం ప్రాప్స్యతీత్యతిమన్యునా, అతిమన్యునా మిక్కిలు కోపంతో శపించేశాడమ్మా. సూర్యోదయం అయితే చచ్చిపోతాడు నీ భర్తని శపించేశాడమ్మా. అనసూయా ఉవాచ, అనసూయాదేవి చెప్తోంది, యది తే రోచతే భద్రే తతస్తద్వచనాదహం కరోమి పూర్వోద్దేహం భర్తారం వచనాత్తవా. నీకిష్టమైతే నువ్వు ఒప్పుకుంటే నీ మాట ప్రకారం సూర్యోదయం కానీ, సూర్యోదయం అవుగా కానీ ఒక్క మాట అంటే చాలు, సూర్యుడు ఉదయం చేస్తాడు. నీ భర్తని పూర్వం వలె ఉంచే బాధ్యత నాది, మరణించకుండా చూసే బాధ్యత నాది. పుత్ర ఉవాచ తథేత్యుక్తే తథా సూర్యమాజుహావ తపస్విని. బ్రాహ్మణ స్త్రీ అంటోంది, సూర్యభగవాను అర్ధరాత్రి సమయంలో అర్ఘ్యాన్ని తీసుకుని సూర్యభగవాను ఆహ్వానించిందంటే రమ్ము అని. తతో వివస్వాన్ భగవాన్ ఫుల్ల పద్మారుణాకృతి, వికసించిన పద్మం వంటి ఎర్రని రంగు కలిగిన వాడే ఉదయాచలంలో ఉదయించాడు సూర్యుడు. సమనంతరమేవాస్య భర్త ప్రాణైర్వయుజ్యత. అంతే, ఇటు సూర్యుడు ఉదయించాడు, అతడు అక్కడ ప్రాణాలు వదిలేశాడు. కౌశికుడు పడిపోతున్నటువంటి భర్తని పట్టుకుందామే. అనసూయా ఉవాచ, అనసూయాదేవి అంటోంది, న విషాదస్త్వయా భద్రే కర్తవ్య పశ్య మే బలం. అస్సలు బాధపడకే, నా బలం ఏంటో చూద్దు కానీ ఇప్పుడు. పతి శుశ్రూషయావాప్తం తపసః కించిరేణ మే. నేను పతిసేవతో నేను సంపాదించుకున్నటువంటి శక్తి ఏమిటో, బలం ఏమిటో నువ్వు చూద్దు కానీ, ఏమీ బాధపడకమ్మా. నేను కొంచెం వినండి పాతివ్రత్యం గురించి. నా భర్త యొక్క రూపం, శీలం, బుద్ధి, వాక్కు, మాధుర్యం ఇవే అలంకారాలు నా భర్తకి. ఇటువంటి అలంకారాలతో నా భర్తతో సమానమైన పురుషుణ్ణి ఎవరిని చూడలేదు నేను. అందరికంటే నా భర్తే గొప్పవాడైనప్పుడు తక్కువ వస్తువులను ఎప్పుడైనా చూస్తామా మనం? పెద్ద విలువైన ఎంత రత్నం దొరికిందండి, చిన్న చిన్న రాళ్ళని ఎందుకు చూస్తాం మనం? వాటి దగ్గరికి ఎందుకు వెళ్తాం? తేన సత్యేన విప్రోయం వ్యాధియుక్త పునర్యువా ప్రాప్తోను జీవితం భార్యా సహాయ శరదాం శతం. ముక్తుడై నేను నమ్మినది నిజమే అయితే ఈ బ్రాహ్మణుడు వ్యాధి నుండి ముక్తుడై మరలా యువకుడై భార్యా సహాయుడై 100 సంవత్సరాలు జీవించుగాక. నేను నా భర్తతో సమానంగా ఏ ఇతర పురుషుణ్ణి కూడా సమానంగా నేను చూడని మాట నిజమే అయితే ఈ బ్రాహ్మణుడు ఏ రోగాలు లేకుండా మరలా జీవించుగాక. నేను నా భర్తని ఆరాధించుట అనేది సత్యమే అయితే ఈ బ్రాహ్మణుడు మరల జీవించుగాక. పుత్ర ఉవాచ తతో విప్ర సముత్తస్థౌ వ్యాధిముక్త పునర్యువా. వ్యాధులు పోయినా అన్నీ పోయినాయి, లేచి కూర్చున్నాడు ఆయన కౌశికుడు. దివ్య దేహకాంతులతో గృహమంతా ప్రకాశింపజేస్తున్నాడు. తతోపతత్ పుష్పవృష్టిర్దేవవాద్యాని సస్వను మ్రోగే. దేవవాద్యాలన్నీ కూడా ఒక్కసారి మోగే. పుష్పవృష్టి కురిసింది, దేవతలు సంతోషం పొందారు.
వాళ్ళు అనసూయాదేవితో ఇలా పలికారు. ఏమని పలికారు దేవతలంతా? వరం వృణీష్వ కళ్యాణి దేవకార్యం మహత్కృతం ఆదిత్యోదయ సద్భావాద్ వరం వరయ సువ్రతే త్వయా యస్మాత్ తతో దేవా వరదాస్తే తపస్విని. ఓ మంగళస్వరూపరాల, దేవతలంతా అనసూయాదేవితో అంటున్నారు, ఓ మంగళస్వరూపరాల, నీవు దేవతల కొరకు గొప్ప కార్యాన్ని నెరవేర్చావు, సూర్యోదయాన్ని మాకు ప్రసాదించావు, కాబట్టి వరము కోరుకో ఓ తల్లి. నీవు దేవకార్యాన్ని సిద్ధింపజేసినందుకు దేవతలు నీకు వరాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు, కాబట్టి వరాన్ని కోరుకో. ఏమన్నారు? దేవతలు వరాన్ని కోరుకోమన్నారు. అనసూయా ఉవాచ, అనసూయాదేవి అంటోంది, యది దేవా ప్రసన్నా మే పితామహ పురోగమా. బ్రహ్మతో కూడుకున్న మీరందరూ దేవతలందరూ నా పట్ల ప్రసన్నులే అయితే నేనే వరములనిచ్చుదానని వరములు పొందుటకు యోగ్యురాలనని మీకు సమ్మతమైనచో, నేను ఒక వరాన్ని కోరుకుంటున్నాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించుగాక. ఇది అనసూయాదేవి కోరుకుంది. నేను యోగసిద్ధిని పొందుగాక. ఏవమస్త్వితి దేవాస్తాం బ్రహ్మ విష్ణు శివాదయ. బ్రహ్మ విష్ణు శివాదులు అందరూ వచ్చేసారు అక్కడికి, దేవతలు అందరూ వచ్చేసారు కదా అనసూయాదేవి దగ్గరికి. మరి సూర్యుడు ఉదయించకపోతే ఏం చేస్తారు? అందరూ కట్టకట్టుకుని వచ్చేసారు అందరూ కూడా. అమ్మా తల్లి నువ్వే శరణ్యం, మాకు ఇంకా వేరే దిక్కు లేదు అని. వాళ్ళ కార్యాన్ని నెరవేర్చడానికి ఆమె సంసిద్ధురాలై కార్యాన్ని నిర్వర్తించింది. ఎవరొచ్చారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర అందరూ వచ్చారు. ఈమె ఏం కోరుకుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు పుత్రులు కావాలి అంది. అంటే వాళ్ళ అంశాలతో జన్మిస్తారు అని మనం భావించాలి. వాళ్ళకి అనేక రూపాలు కదా, అనేక మహిమలు. స్వభార్యాం భగవానత్రిరనసూయామపశ్యత ఋతుస్నాతాం సువర్చాంగీం లోభనీయతమాకృతిం. చాలా రోజులు గడిచిన తర్వాత ఆ అత్రి భగవానుడు ఋతుస్నాత అయినటువంటి అందమైన అవయవాలు కలిగినటువంటి తన భార్యని ఒకసారి చూశాడు. అంటే కామంతో అన్నమాట, ఆమెను పొందాలని. సకామో, ఆయనే కామంతో అన్నాడు, నేనేదో ప్రయోగించేనేమో అనుకుంటున్నాను. సకామో మనసాభేజే సమునిస్తామనిందితాం తస్యాభిపశ్యతస్తాంతు వికారో యోభ్యజాయత. కామంతో కూడుకున్నటువంటి అత్రి మహాముని ఏ దోషం లేనటువంటి తన భార్యను మనసులో కోరుకున్నాడు. ఆ మునికి వికారం కలిగింది, వీర్యస్ఖలనం జరిగింది. ఆ సమయంలో వాయుదేవుడు ఆ వీర్యాన్ని పైకి కిందకి అన్ని వైపులా పడు విధంగా మోసుకుని వెళ్ళిపోయాడు. అన్ని వైపులా పడుతున్నటువంటి సోమరూపము రజోరూపము అయినటువంటి ఆ వీర్యాన్ని ఆకాశమందలి 10 దిక్కులు గ్రహించాయి. దానివల్ల ఆ అత్రి మహర్షి వల్ల అనసూయాదేవి యందు మానసపుత్రుడైనటువంటి చంద్రుడు ఉద్భవించాడు. ఇది బ్రహ్మాంశము, ఇది రజోగుణ సంపన్నము. ఒక పుట్టుకైంది. బ్రహ్మ యొక్క అంశంతో చంద్రుడు ఉద్భవించాడు. పుత్ర సమస్తతత్వానాం ఆయురాధార ఏవ చ తుష్టేన విష్ణునా జజ్ఞే దత్తాత్రేయో మహాత్మనా. సమస్త తత్వాలకి సమస్త ప్రాణులకి ఆయుర్దాయకారకుడు, ఆధారము దత్తాత్రేయుడు అనేటువంటి పుత్రుడు, మహాత్ముడు, గొప్పవాడు దత్తాత్రేయముని విష్ణువు వల్ల జన్మించాడు. విష్ణువు యొక్క అంశ, సాక్షాత్తు విష్ణుమూర్తి దత్తాత్రేయుడు జన్మించాడు. ఆ దత్తాత్రేయుడు అనసూయాదేవి స్తన్యపానం చేశాడు.
సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే విష్ణురేవావతీర్ణోసౌ ద్వితీయోత్రే సుతో భవేత్ సుతో భవతు. విష్ణురేవ అవతీర్ణ, సాక్షాత్తు విష్ణువే అవతరించాడు దత్తాత్రేయుడుగా. సప్తాహాత్ ప్రత్యుతో మాతురుదరాత్ కుపితో యతః. ఆ తర్వాత రుద్రుడు అనసూయాదేవి గర్భం నుంచి 7 రోజుల్లోనే దుర్వాసుడుగా జన్మించాడు. అపరాధాలు చేసేటువంటి ఎవరో హైహయ దేశాధిపతి ఉన్నాడు, అతడిని దహించాలి అనుకున్నాడు. అంటే చెడ్డవాళ్ళని దహించాలి అనే కోపం అనే స్వభావం కలిగిన ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు జన్మించాడు. ఇది రుద్రాంశము. ఇది తమోగుణ సంపన్నము. ఇందాక నేను చెప్పిన దత్తాత్రేయ అవతారం సత్వగుణ సంపన్నం. సత్వరజస్తమో గుణాలు కదండి. సత్వగుణ సంపన్నుడు విష్ణుమూర్తి యొక్క అవతారము దత్తాత్రేయుడు. రజోగుణ సంపన్నము మరి మానసపుత్రుడు బ్రహ్మ యొక్క అంశము చంద్రుడు. తమోగుణ సంపన్నము రుద్రుని ఈశ్వరుని యొక్క అంశము రుద్రాంశము దుర్వాసుడు. ఇతి పుత్రత్రయం తస్యా జజ్ఞే బ్రహ్మేశ వైష్ణవం సోమో బ్రహ్మాభవద్ విష్ణుర్దత్తాత్రేయోభ్యజాయత దుర్వాసాః శంకరో జజ్ఞే వరదానాద్దివౌకసాం. ఈ విధంగా బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు కూడా కుమారులుగా అనసూయాదేవికి జన్మించారు. బ్రహ్మ చంద్రుడుగాను, విష్ణువు దత్తాత్రేయుడుగాను, శంకరుడు దుర్వాసునుగాను జన్మించారు. ఇక చంద్రుడి గురించి, బ్రహ్మాంశం గురించి, మరి రుద్రాంశం గురించి సంక్షేపంగా చెప్పి మునిపుత్రవృతో యోగి దత్తాత్రేయోప్యసంగితాం అభీప్సమాన సరసి నిమమజ్జ చిరం విభు. మునికుమారులతో చుట్టబడి చుట్టూ మునికుమారులు, మహాయోగి సంపన్నుడు సర్వవ్యాపకుడు దత్తాత్రేయుడు లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటూ చాలా కాలము సరస్సులో మునిగి ఉండి తపస్సు చేసెను. దత్తాత్రేయుని యొక్క గొప్ప విశేషాలు, మహిమలు. అయినా ఇతని తపస్సుని భంగపరిచే మునికుమారులు ఇతనిని విడిచిపెట్టలేదు. పెద్ద మహానుభావుడు కానీ తన తపస్సుకి భంగం కదా వీళ్ళంతా ఉంటే. ఆ సరస్సు ఆ తీరాన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఒక అందమైనటువంటి స్త్రీని గ్రహించి సరస్సు నుండి పైకి లేచాడు. అంటే స్త్రీని పక్కగా పెట్టుకున్నాడు. స్త్రీ సంబంధం కలిగి ఉన్నాడు కదా, అమ్మో ఈయన ఏదో తప్పు చేస్తున్నాడు, ఈయన దగ్గర మనం ఉండొద్దు, వెళ్ళిపోదామని అనుకుంటారు వాళ్ళు అని చెప్పేసి స్త్రీని పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యోగంలోకి వెళ్ళిపోదాంలే అని అనుకున్నాడు దత్తాత్రేయుడు. తథాపి తే మునిసుతా నత్యజంతి యదా మునిం. అయినా విడిచిపెట్టలేదు మునికుమారులు. దత్తాత్రేయుని విడిచిపెట్టి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే తనకేం నష్టం అంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు, అది తపోభంగం కదా. వెళ్ళకపోతే ఇంకేం చేశాడు, మద్యాన్ని గ్రహించి ఆ స్త్రీతో కలిసి మద్యపానం చేయడం మొదలుపెట్టాడు. సురాపానం చేస్తున్నాడు. అప్పుడు అబ్బెబ్బే ఈయనతో ఏం పని లేదు మనకి, ఈయన వల్ల మనకేం ఉపయోగం లేదు, అందరూ విడిచిపెట్టి పారిపోయారు, వెళ్ళిపోయారు అంతా. ఏమిటంటే స్త్రీ సంభోగము, గీతవాద్యాదులు, బాహ్య వ్యాపారాలు ఇవన్నీ కలిగినవాడు ఈ ముని. కాబట్టి ఈ మునితో మనకేం ప్రయోజనం అని చెప్పి అజ్ఞానంతో భావించి వెళ్ళిపోయారు. కానీ యోగీశ్వరుడైన దత్తాత్రేయుడు మద్యాన్ని త్రాగుచున్నా కూడా అది ఒక భ్రమని కల్పించాడు. ఆయన ఎట్టి దోషాన్ని పొందలేదు. ఎందుకంటే వాయుదేవుడు పవిత్రులైనటువంటి పండితుల గృహంలోనూ సంచరించాడు, అపవిత్రులైనటువంటి చండాలుర సంకర జాతి గృహాల్లోనూ సంచరించాడు. అపవిత్రుడయ్యాడా?
వాయుదేవుడు ఇక్కడ సంచరించాడు, అక్కడ సంచరించాడు. ఆ స్పర్శ వల్ల ఏమైనా అపవిత్రుడయ్యాడా? దత్తాత్రేయుడు కూడా అంతే. స్పర్శ వల్ల ఆ గుణము తనకి ఆ గుణము తనది కాదు, తనది కాని గుణము తనకు ఎలా అంటుకుంటుంది? ఇప్పుడు నల్లగా ఉన్నాను, పైన తెల్లని పొడి వేసుకున్నాను, అయిపోయింది. కాసేపు భ్రమణ కలిగించింది మీకు అందరికీ నేను తెల్లగా ఉన్నాను అని. పోతే ఇదంతా పోతే నా నలుపుతనం బయటపడుతుంది కదా. ఇది కూడా అంతే. ఇది ఏమైనా వాస్తవమా? వీళ్ళకి ఆ జ్ఞానం ఉన్నదా? దత్తాత్రేయుడికి ఎట్టు దోషము కూడా అంటలేదు. భార్యతో కూడి మద్యాన్ని సేవిస్తున్నా కూడా ఆ మహానుభావుడు యోగంలోనే ఉన్నాడు. యోగీశ్వరులు, మోక్షాన్ని కోరుతున్నటువంటి యోగీశ్వరులు ఇతను మహాయోగీశ్వరుడు అని చెప్పి తలపోసిరి. కస్యచిత్వధ కాలస్య కార్తవీర్యోర్జునో బలి కృతవీర్యే దివం యాతే మంత్రిభిః స పురోహితై. పుత్రవాచ, కుమారుడు చెప్తున్నాడు, ఇంతవరకు దత్తాత్రేయుడి యొక్క జన్మ అయింది. ఈ పైన కొంతకాలానికి కృతవీరుడి యొక్క కొడుకు కార్తవీర్యుడు, ఇవి తద్ధిత ప్రత్యయ ప్రయోగాలు అంటారు. దశరథుడు దాశరథి, దశరథుని యొక్క కొడుకు దాశరథి. అలాగే కృతవీర్యుని యొక్క కొడుకు కార్తవీర్యుడు. ఆ కార్తవీర్యార్జునుడు తన తండ్రి స్వర్గస్థుడు అయిన తర్వాత పట్టాభిషేకం కోసం పుత్రులందరూ కూడా, మంత్రులు, పుత్రులు, పురజనులు అందరూ కూడా ఆహ్వానించారు, నాయన పట్టాభిషేకం చేసుకొని. కస్య పౌరైశ్చాత్మాభిషేకార్థం సమాహూతో బ్రవీదిదం నాహం రాజ్యం కరిష్యామి మంత్రిణో నరకోత్తరం. నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను, సరే, ఇది దేనికి దారితీస్తుంది? ఏమో, అధర్మాలు చేస్తాను, అధర్మాలు చేస్తే నరకానికి దారితీస్తుంది, కాబట్టి నేను ఈ రాజ్య పరిపాలనము చేయను, పట్టాభిషేకాన్ని నేను గ్రహించను అని కార్తవీర్యార్జునుడు పట్టుబట్టాడు. ఎందుకంటే ప్రజల నుండి నేను పన్నులను గ్రహిస్తున్నాను కదా, ప్రజల నుండి నేను పన్నులను గ్రహిస్తున్నానంటే ప్రజలని రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కదా. మరి నేను సరిగా ప్రజలను రక్షించకపోతే ఆ పాపం అంటుకోలేదు నాకు. ఎంతోమంది కష్టపడి పన్నులు కడుతున్నారే, వాళ్ళందరి దగ్గర నుండి నేను ధనాన్ని గ్రహించి నేను చేయవలసిన పని చెయ్యకపోతే నేను ఎవరినవుతాను? దొంగనవుతాను నేను. నా ఇష్టాపూర్తాలు నశించిపోతాయి. ఇది చక్కటి ప్రయోగం, ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. ఇష్టాపూర్తం అంటే అగ్నిహోత్రము, తపస్సు, సత్యము, వేదాధ్యయనము, ఆతిథ్యము, వైశ్వదేవము అంటే భోజనం పెట్టడం, వీటివన్నీ ఇష్టమని పేరు. పూర్తం అంటే బావులు తవ్వించడం, చెరువులు నిర్మించడం, దేవాలయాలు నిర్మించడం, ఇవన్నీ పూర్తమని. ఈ ఇష్టాపూర్తం అంతా కూడా అంటే పూర్వపుణ్యాలన్నీ కూడా నశించిపోతాయి నాకు. నేను ఇదంతా ఎప్పుడు? నేను రాజ్య పరిపాలనాన్ని అంగీకరిస్తే. అలా రాజ్య పరిపాలన అంగీకరించకపోతే నాకు ఈ అధర్మం అంటదు, ఈ దుఃఖము ఉండదుగా. కాబట్టి నేను ససేమిరా ఈ రాజ్యానికి పట్టాభిషేకానికి నేను ఒప్పుకోను అని చెప్పి కార్తవీర్యార్జునుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు తస్య తం నిశ్చయం జ్ఞాత్వా మంత్రిమధ్యస్థితో బ్రవీత్ గర్గో నామ మహాబుద్ధిర్మునిర్భూపవయోతిగః. ఆ సమయంలో రాజు యొక్క నిశ్చయాన్ని తెలుసుకుని మహాబుద్ధిమంతుడు, రాజు కంటే వయస్సులో పెద్దవాడు, ముని అయినటువంటి గర్గుడు మంత్రుల మధ్యలో ఉన్నాడు. రాజు ఏం చేయాలి? తన బాధ్యత ఏమిటి? ప్రజాపరిపాలన చేయాలి. భయపడి పారిపోతాడా? చెయ్యాలిగా. రాజుని మీద జాలిపడి రాజుని సంతోషపెట్టాలని చెప్పి యద్యేవం వర్తుకామస్త్వం రాజ్యం సమ్యక్ ప్రశాసితుం తత శృణుష్వ మే వాక్యం కురుష్వ చ నృపాత్మజా. కాబట్టి ఓ మహారాజా, రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి అంటే నా మాటను వినుము. నేను ఒక ఉపాయాన్ని చెప్తాను, నా మాటని వినుము అని చెప్పి మంత్రులలో వయోవృద్ధుడైనటువంటి ఒక మంత్రి గర్గుడు
తను ఒక సలహా చెప్తున్నాడు. ఆ సలహా ఏమిటి అంటే, దత్తాత్రేయం మహాత్మానం సహ్యద్రోణీ కృతాశ్రమం తమారాధయ భూపాల పాతియో భువనత్రయం. ఓ కార్తవీర్యార్జునుడా, భగవస్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు నాడు, అతడిని ఆశ్రయించు అని చెప్పి దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించమని ఈ దత్తాత్రేయోపాఖ్యానంలో కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుణ్ణి ఉపాసించడం, అతడికి కలిగిన ఫలం, ఇదంతా కూడా రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఈరోజు ప్రవచనం ఇంతటితో పూర్తయింది. స్వస్తి.